Yes. So welcome all. Welcome to the new session for IUPAC nomenclature. So in your last video in nomenclature, we discussed about how to write nomenclature for individual functional groups starting from ether. Okay, ether, aldehyde, ketone, carboxylic acid. After carboxylic acid, we continuously written some selective applications regarding esters as well as acid halide. Okay, so you should be very strong in writing nomenclature of individual functional group. So today we are going to close nomenclature of individual functional group. Later on we will see what are nomenclatures related to molecules having multiple functional groups. Okay, let's start with the new functional group, that is anhydrate. Next is anhydrates. So 11th one is carboxylic acid, 12th one is ester, and 13th one is acid halide. So you need to remember the skeleton structures of anhydrate. This is anhydrate, C double bond O, C double bond O. So when acid undergo dehydration, that is responsible to give C double bond O, C double bond O. Then this is nothing but an anhydrate. Okay. So suppose if I take a skeleton like this, HC double bond O, HC double bond O, H like this. It is coming from formic acid. If you put HC double bond OH and if you put HC double bond OH coming from formic acid, this is called formic anhydrate. Formic anhydrate. Formic anhydrate. Suppose if any anhydrate comes from acetic acid, just remember, every time remember corresponding acid. అంటే ఏ యాసిడ్ నుంచి అయితే ఒక పర్టికులర్ ఎన్హైడ్రేట్ ఫామ్ అవుతుందో ఆ యాసిడ్ని మీరు బాగా గుర్తుపెట్టుకోనమ్మా, యాసిడ్ యొక్క కామన్ నేమ్. సో ఇది చూడండి, జనరల్గా ఇఫ్ ఐ రైట్ ఓహెచ్ హియర్, ఇక్కడ నేను హైడ్రోజన్ రాస్తాను అనుకోండి, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఫార్మిక్ యాసిడ్. సో ఫార్మిక్ యాసిడ్ డిహైడ్రేషన్ జరిగితే అంటే ఫార్మిక్ యాసిడ్లోకించి మనం వాటర్ రిమూవ్ చేసామనుకోండి, వీ విల్ గెట్ ఫార్మిక్ ఎన్హైడ్రేట్. ఓకే, అలాగే ఇక్కడ మీరు OH రాశారనుకోండి, CH3 C double bond OH, దిస్ బికమ్స్ ఏ అసిటిక్ యాసిడ్. అసిటిక్ యాసిడ్ని మనం డిహైడ్రేషన్ చేస్తే మనకు వచ్చేటువంటి ఎన్హైడ్రేట్ ఏంటి? సో దిస్ ఈజ్ కాల్డ్ అసిటిక్ ఎన్హైడ్రేట్. అసిటిక్ ఎన్హైడ్రేట్. సేమ్ వే యూ నీడ్ టు రైట్ అసిటిక్ ఎన్హైడ్రేట్. సపోజ్ ఇఫ్ ఐ టేక్ ఇంక్రీజ్ ఇన్ కార్బన్ చైన్ లెంత్, ఇక్కడ కార్బన్ చైన్ లెంత్ నేను స్లోగా ఇంక్రీజ్ చేస్తున్నాను చూడండి, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ప్రోపియోనిక్ యాసిడ్. సో ఐ కెన్ రైట్ ప్రోపియోనిక్ ఎన్హైడ్రేట్. ప్రోపియోనిక్ ఎన్హైడ్రేట్. సపోజ్ 4 కార్బన్స్ రాశాను అనుకోండి, సో కామన్ నేమ్, ఈ యాసిడ్ యొక్క కామన్ నేమ్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. యాసిడ్ కామన్ నేమ్ మనం ఎన్హైడ్రేట్ అనే రూపంలో రాస్తాం. సో ఇది మనకు ప్రోపియోనిక్ యాసిడ్ అనే కామన్ నేమ్ నుంచి వచ్చింది కాబట్టి ప్రోపియోనిక్ ఎన్హైడ్రేట్. నౌ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ 1 2 3 4. ఇక్కడ మీరు OH రాశారనుకోండి, C double bond OH, దట్ కమ్స్ ఫ్రమ్ బ్యూటరిక్ యాసిడ్. సో ఐ కెన్ రైట్ బ్యూటరిక్ ఎన్హైడ్రేట్. దిస్ ఈస్ బ్యూటరిక్ ఎన్హైడ్రేట్. ఓకే, అండ్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ IUPAC నేమ్, here C, this is coming from methanoic acid, so I can write methanoic anhydrate. It is methanoic anhydrate coming from methanoic acid. ఇది మిథనోయిక్ యాసిడ్ నుంచి వస్తుంది కాబట్టి మిథనోయిక్ ఎన్హైడ్రేట్. Now it is coming from ethanoic acid, 2 కార్బన్స్. ఇప్పుడు ఇక్కడ యాసిడ్ ఉందనుకోండి, CH3 C double bond OH, దట్ బికమ్స్ ఇథనోయిక్ యాసిడ్. ఇథనోయిక్ యాసిడ్ నుంచి వస్తుంది కాబట్టి ఇథనోయిక్ ఎన్హైడ్రేట్. ఓకే, నౌ హియర్ 1 2 3 కార్బన్స్ ఉన్నాయి, దిస్ బికమ్స్ ఏ ప్రొపనోయిక్ ఎన్హైడ్రేట్ అండ్ దిస్ ఈస్ బ్యూటనోయిక్ యాసిడ్. సో బ్యూటనోయిక్ యాసిడ్ కాబట్టి బ్యూటనోయిక్ ఎన్హైడ్రేట్. బ్యూటనోయిక్ ఎన్హైడ్రేట్, దట్ ఈస్ దిస్. సో ఎవ్రీ యాసిడ్ కామన్ నేమ్ గుర్తుపెట్టుకోండి, కామన్ నేమ్ రాసి ఎన్హైడ్రేట్ అని రాయాలి. ఇది ఒక ఫార్మిక్ యాసిడ్ నుంచి వస్తుంది అంటే HC double bond OH, ఫార్మిక్ ఎన్హైడ్రేట్, అసిటిక్ ఎన్హైడ్రేట్. 1 2 3 ప్రోపియోనిక్ ఎన్హైడ్రేట్, ప్రోపియోనిక్, ప్రొపనోయిక్. సీ ది డిఫరెన్స్. ఇది మనం కామన్గా ఉపయోగించేటువంటి యాసిడ్ నేమ్. ఇదేంటంటే IUPACలో ఉపయోగించేటువంటి యాసిడ్ నేమ్ ప్రొపనోయిక్ అండ్ దిస్ ఈస్ ప్రోపియోనిక్. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్. నౌ సో ఇక్కడ చూడండి, CH3 C double bond O, C double bond OH. ఇక్కడ నేను 2 డిఫరెంట్ యాసిడ్స్ ఒక ఎన్హైడ్రేట్ ఇచ్చాను. అంటే ఒకటి ఏంటంటే అసిటిక్ యాసిడ్ నుంచి వస్తుంది, ఇంకొకటి ఫార్మిక్ యాసిడ్ నుంచి వస్తుంది. సో యూ నీడ్ టు రైట్ లైక్ దిస్.
This is called acetic formic anhydride. Acetic and formic anhydride. Acidic formic anhydride. So suppose if I write two different acids, ఇప్పుడు చూడండి, two different acids same way. ఇప్పుడు సేమ్ యాసిడ్స్ వస్తే నో ప్రాబ్లం ఎట్ ఆల్. మరి రెండు డిఫరెంట్ యాసిడ్స్ వస్తే ఎలా సార్ అంటే, మీరు రెండు డిఫరెంట్ యాసిడ్స్ వచ్చాయనుకోండి, యూ సీ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్, ఇట్ ఈస్ కమ్స్ ఫ్రమ్ అసిటిక్ యాసిడ్, ఇట్ ఈస్ కమ్స్ ఫ్రమ్ ఫార్మిక్ యాసిడ్. కాబట్టి అసిటిక్ ఫార్మిక్ ఎన్హైడ్రైడ్ రాయాలి. నౌ హియర్ ఆల్సో సేమ్, ఇట్ ఈస్ కమ్స్ ఫ్రమ్ అసిటిక్ యాసిడ్, సో ఐ కెన్ సే అసిటిక్ and one more is 1 2 3, so I can write propionic, acidic propionic anhydride, okay. So like that we can write many examples. CH3 C double bond O, concept same amma, only thing is how to write the name. So ikkada 3 carbons rasanu, CH2 CH3. See ikkada chudandi 1 2 3, ఇక్కడ 1 2 3, ఇక్కడ 2 CH2, ఇక్కడ 1 CH2, so 1 2 3 propionic, and this is 1 2 3 4, okay, butyric acid. So I can say directly coming from butyric, and see 1 2 3 butyric and propionic, butyric and propionic anhydride, butyric propionic, now propionic anhydride. Now can you write IPAC name for this one? See here 1 carbon is there, here 2 carbons are there. ఇక్కడ చూడండి ఎన్హైడ్రేట్ కి రైట్ సైడ్ లో ఒకే కార్బన్ ఉంది, ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ వి నీడ్ టు రైట్, ఓకే, మిథనోయిక్ ఇథనోయిక్, మిథనోయిక్ ఇథనోయిక్ ఎన్హైడ్రేట్, మిథనోయిక్ ఇథనోయిక్ ఎన్హైడ్రేట్ అనే నేమ్తో ఎండ్ చేయాలి. మిథనోయిక్ ఇథనోయిక్ ఎన్హైడ్రేట్. ఇక్కడ చూడండి 2 కార్బన్స్, ఇక్కడ 3 కార్బన్స్. సో ఐ కెన్ సే ఇథనోయిక్, 3 కార్బన్స్ ఆర్ ప్రెసెంట్, ఇది ఇథనోయిక్, ఇక్కడ 1 2 3, సో 3 ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ ప్రొపనోయిక్. సో ఫైనలీ ఇట్ ఈస్ ఎండ్ విత్ ఎన్హైడ్రేట్, ప్రొపనోయిక్ ఎన్హైడ్రేట్, ఇథనోయిక్ ప్రొపనోయిక్ ఎన్హైడ్రేట్. This is ethanoic and this is propanoic. Now see in this case 1 2 3 propanoic and 1 2 3 4 butanoic. Total 4 carbons are present right side. So first you write butanoic and right side it is propanoic. So finally I can write it as anhydride. That is the answer. Butanoic 1 2 3 4 butanoic, 1 2 3 propanoic, this is anhydride. Okay, so that is a common anhydride names. So generally see, this is most common way of representing this one. This is also represented as AC2O, acidic anhydride. This one you need to remember, this one it is also represented as CO taken 2 times. ఈ 2 కోడ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. సో మీకు రియాక్షన్ మెకానిజంలో ఈ మాలిక్యూల్ చాలా హెల్ప్ అవుతుంది. అసిడిక్ ఎన్హైడ్రేట్ AC2O, AC అంటే అసైల్, ఇదొక ఐసైల్ అమ్మా, ఇదొక అసైల్. సో ఈ మాలిక్యులర్ స్ట్రక్చర్ మీకు చాలా హెల్ప్ అవుతుంది ఎన్హైడ్రేట్స్లో. సో యూ షుడ్ బి ప్రిపేర్డ్ విత్ ఎన్హైడ్రేట్ స్ట్రక్చర్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ఎన్హైడ్రేట్స్. Okay, next. So now 15th one, this is nothing but a amide. Amide is represented as HC double bond O NH2. This is amide. Amides మీకు ఏంటంటే 3 టైప్స్ ఉంటాయమ్మా, ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ అమైడ్. ప్రైమరీ అంటే మీకు C డబుల్ బాండ్కు NH2 ఉంటుంది, దిస్ ఈజ్ కాల్డ్ ప్రైమరీ. అండ్ ఈ NH2లో ఒక ఆల్కైల్ గ్రూప్ ఉందనుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ సెకండరీ అమైడ్. నైట్రోజన్ దగ్గర 2 ఆల్కైల్ గ్రూప్స్ రాసామనుకోండి, 2 ఆల్కైల్ గ్రూప్స్,
సో దిస్ ఈజ్ కాల్డ్ టెర్షియరీ అమైడ్. టోటల్ 3 types ఆఫ్ అమైడ్స్ ఆర్ దేర్. నార్మల్గా మనం అమైడ్స్ ఇలా రాస్తాం, కానీ ఇక్కడ దీని ప్రైమరీ అమైడ్ మాత్రమే అంటారు. ఇక్కడ ఈ నైట్రోజన్కి 2 హైడ్రోజన్స్ ఉంటే ప్రైమరీ అమైడ్. ఇక్కడ ఒక ఆల్కైల్ గ్రూప్ ఉందనుకోండి, ఈ నైట్రోజన్కి సెకండరీ అమైడ్, అండ్ దిస్ ఈజ్ టెర్షియరీ అమైడ్. హాఫ్మెన్ డిగ్రేడేషన్ రియాక్షన్, ఒక రీఅరేంజ్మెంట్ రియాక్షన్ ఉంది, హాఫ్మెన్ రీఅరేంజ్మెంట్ అని, అందులో ఇది మాత్రమే ఉపయోగిస్తాం. సో విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ అమైడ్స్ ఇన్వాల్వ్ ఇన్ హాఫ్మెన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్ అనే క్వశ్చన్ వచ్చింది అనుకోండి. రిమెంబర్, ప్రైమరీ అమైడ్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ హాఫ్మెన్ డిగ్రేడేషన్, దాని డిగ్రేడేషన్ రీఅరేంజ్మెంట్ అని కూడా అంటారు. ఓకే, సో దట్ ఈస్ ఇంపార్టెంట్ వన్. హాఫ్మెన్ రీఅరేంజ్మెంట్, ప్రైమరీ అమైడ్స్ ఆర్ ఇన్వాల్వ్ బట్ నాట్ సెకండరీ అండ్ టెర్షియరీ. ఓకే, దెన్ హౌ టు రైట్ దిస్ molecules? See, HC double bond O NH2 I am writing. HC double bond O NH2. దీన్ని ఏమంటారంటే ఫార్మమైడ్. దీన్ని ఫార్మమైడ్ అంటారు. కమ్స్ ఫ్రమ్ ఫార్మిక్ యాసిడ్, ఫార్మమైడ్. ఓకే, సో ఇఫ్ ఐ రైట్ దిస్ 2, ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి చూడండి, కమ్స్ ఫ్రమ్ అస్టిక్ యాసిడ్, దీన్ని అస్టమైడ్ అంటారు. కమ్స్ ఫ్రమ్ అస్టిక్ యాసిడ్, అస్టమైడ్. ఇఫ్ ఇట్ ఈస్ కమ్స్ ఫ్రమ్ ప్రోపియోనిక్ యాసిడ్, ఇది చూడండి, ఇది ప్రోపియోనిక్ యాసిడ్ నుంచి వస్తుంది. CH2 CH3 C డబుల్ బాండ్. సో దీన్ని ఏమంటారంటే ప్రోపియోనిమైడ్, ప్రోపియోనమైడ్. ఓకే, అదే 4 కార్బన్స్ ఉన్నాయనుకోండి, దిస్ ఈజ్ CH3 CH2 దెన్ ఫాలోడ్ బై C డబుల్ బాండ్ O NH2. సో దీన్ని ఏమంటారమ్మా, దిస్ బికమ్స్ బ్యూటీ రమైడ్. దీన్ని బ్యూటీ రమైడ్ అంటారు, బ్యూటీ రమైడ్. ఓకే, సో బ్యూటీ రిక్, ఇక్కడ చూడండి, ఇక్ ఐసీని తీసేసి అమైడ్ అని రాయండి. ప్రోపియోనిక్ NIC, ఐసీ తీసి అమైడ్ రాయండి. ఇక్కడ కూడా అంతే. అంటే కామన్ నేమ్స్ ఇవన్నీ కూడా యాసిడ్ డెరివేటివ్స్ అని అందుకే అంటారు. అంటే యాసిడ్స్ యొక్క కామన్ నేమ్స్ని ఇక్కడ మనం యాడ్ చేస్తాం అనమాట. ఓకే, నౌ ఇక్కడ మీరు చూడండి, దెన్ ఐ వాంట్ రైట్ ఐపాక్ నేమ్ ఫర్ దిస్ వన్. సో ఓన్లీ 1 కార్బన్ ఉంది కాబట్టి ఫస్ట్ యూ రైట్ డౌన్ మిథనమైడ్. మిథనమైడ్, మీథేన్. ఫస్ట్ మీరు మీథేన్ రాయండి, మీథేన్, METHANE రాసి ఈ తీసేయండి, ఈ తీసేసి అమైడ్ రాయండి, మిథనమైడ్. కాబట్టి ఫస్ట్ హైడ్రోకార్బన్ నేమ్ క్లియర్గా పలకండి, మిథనమైడ్. ఇక్కడ చూడండి ఈథేన్, ఫస్ట్ ఇలా ఈథేన్ రాయండి, స్పెల్లింగ్స్ బాగా కాన్సన్ట్రేట్ చేయండి అమ్మ. ఈథేన్, ETHANE. సో ఇక్కడ మళ్ళీ ఇథనమైడ్, ఇథన్నా. ఇక్కడ మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది. జనరల్లీ ఇథనోయిక్ యాసిడ్, ఇథనోయిక్ యాసిడ్లోకించి OIC తీసేయండి. సో అక్కడ తీసేసి ఏంటంటే అమైడ్ రాయాలి, IC, ఇథనోయిక్ యాసిడ్, ఇథనమైన్, మిథనమైన్, ఇథనమైన్. నౌ దిస్ ఈస్ కాల్డ్ ప్రొపనమైన్, ప్రొపనమైడ్, అండ్ దిస్ ఈస్ బ్యూటనమైడ్, బ్యూటనమైడ్. You write clearly, this is butanamide, 4 carbons, right. Next one, see, if I am writing a substitution over here, if I write a substitution on nitrogen, see, this is NHCH3. This is called N-methyl formamide. N-methyl formamide అంటే ఈ నైట్రోజన్ దగ్గర ఒక మిథైల్ ఉందని మీనింగ్. సో అదే అస్టమైడ్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ మీరు ఒక CH3 రాసి ఇక్కడ హైడ్రోజన్ రాయండి. సో దెన్ యూ రైట్ డౌన్ N-methyl acetamide, N-methyl acetamide. Suppose if 2 hydrogens replaced by 2 methyl groups, 2 hydrogens 2 methyls తో ఇలా రిప్లేస్ చేశారనుకోండి. సో నౌ యూ కెన్ రైట్ లైక్ దిస్, NN డైమిథైల్, దీన్ని NN డైమిథైల్, దెన్ ఫాలోడ్ బై అసిటమైడ్, NN డైమిథైల్ అసిటమైడ్. ఓకే, సో ఇయర్ ఈ నైట్రోజన్ దగ్గర ఉండేటువంటి సబ్స్టిట్యూషన్ని మనం NN అనే వర్డ్స్ తోటి రిప్రజెంట్ చేయాలి. సో దిస్ ఈస్ కాల్డ్ టెర్షియరీ అమైడ్, ప్రైమరీ, ఇట్ ఈస్ ఆల్సో ప్రైమరీ. ఓకే, సో ఇక్కడ మీకు ఈవెన్ aromatic rings ఉన్న నేమ్ రిమైన్స్ సేమ్. సపోజ్ సి వన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ షోయింగ్ హౌ టు రైట్ ఇఫ్ దేర్ ఇస్ అ ప్రైన్స్ ఆఫ్ బెంజిన్. ఓకే, సో దీని ఏమంటారంటే N-phenyl,
N-phenyl acetamide. N-phenyl acetamide, like that. Now IPAC name. Check out IPAC name of this one. Any carbons ఉన్నాయి చూడండి. Only one carbon కదా. ఇది parent carbon. ఇది parent carbon. 1 2 1 2. Longest chain అది వెళ్ళిపోవాలి. Longest chain should be written. Now I can write like this: N-methyl methanamide. N-methyl methanamide. Now here also name N-methyl ethanamide. N-methyl ethanamide. Now here NN dimethyl. ఇక్కడ డై అనే వర్డ్ మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలమ్మా. NN 2 times మిథైల్స్ ఉన్నాయి కాబట్టి, ఈ నైట్రోజన్ పైన 2 మిథైల్స్ ఉన్నాయి కాబట్టి NN dimethyl. 2 carbons are present. So I can say ethanamide. Okay, and this is called N-phenyl acetamide. So N-phenyl acetamide common name. ఇది N-phenyl acetamide కదా. సో N-phenyl ethanamide, you should write it as ethanamide. దీన్ని N-phenyl ethanamide అంటారు. 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ethanamide. సపోజ్ 2 ఫినైల్స్ ఉన్నాయి కాబట్టి, సపోజ్ ఇక్కడ 2 ఫినైల్స్ ఉన్నాయి అనుకోండి, NN డైఫినైల్ acetamide. సో దీన్ని అసిటానిలైడ్ అని కూడా అంటారమ్మా. సో వన్ మోర్ కామన్ నేమ్ ఇస్ ఆల్సో దేర్, అసిటానిలైడ్. ఈ నేమ్ గుర్తుపెట్టుకోండి, అసిటానిలైడ్. ACETANILID, acetonilide. This one common name. Acetonilide is a common name for N-phenyl acetamide. So that is about amides. So generally amides are derivatives of carboxylic acid. Amides are generally 3 types: primary amide, secondary and tertiary. Amides are generally 3 types will be there: primary, secondary, tertiary. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ నైట్రోజన్ ఖచ్చితంగా ఈ C డబుల్ బాండ్ ఓకి అటాచ్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే ఇది అమైడ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఇలా ఇచ్చారనుకోండి, ఇది అమైడ్ కాదమ్మా. C డబుల్ బాండ్ ఓ అటాచెస్ టు CH2 and this is NH2. ఇది అమైడ్ కాదు. డెఫినెట్లీ నైట్రోజన్ C డబుల్ బాండ్ ఓకి అటాచ్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే దాన్ని అమైడ్ అంటారు. చూడండి, నైట్రోజన్ అటాచెస్ టు C డబుల్ బాండ్ ఓ, C డబుల్ బాండ్ ఓ, C డబుల్ బాండ్ ఓ. సపోజ్ ఈ నైట్రోజన్కి 2 హైడ్రోజన్స్ ఉంటే ప్రైమరీ అమైడ్, ఓన్లీ 1 హైడ్రోజన్ ఉంటే సెకండరీ, హైడ్రోజన్స్ లేకపోతే టెరిషరీ అమైడ్ అంటారు. ఓకే, ఇది మీకు ఎస్పెషల్లీ ఒక ఫేమస్ రీఅరేంజ్మెంట్కి బాగా హెల్ప్ అవుతుంది. అదేంటంటే హాఫ్మెన్ బ్రోమమైడ్ ఆర్ క్లోరమైడ్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్ అని ఒకటి ఉంటుంది, లేదా హాఫ్మెన్ డిగ్రేడేషన్ అని కూడా అంటారు. దానికి ఇది మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది, ఈ రెండు ఇన్వాల్వ్ కాదు. మీకు ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది: విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇన్వాల్వ్ ఇన్ హాఫ్మెన్ డిగ్రేడేషన్? అందులో this can involve but not this two. సో ఈ పర్టికులర్ ఫంక్షన్ గ్రూప్ ఓన్లీ హాఫ్మెన్ డిగ్రేడేషన్కి మాత్రం బాగా హెల్ప్ అవుతుంది. సో దట్ ఈస్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్, దట్ ఈస్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్. నౌ 16th one. Next functional group, that is nitrile. It is also acid derivative. It is generally represented as CN. So variable names are present. This is a skeleton carbon nitrogen name. Now here I am using common name. So this is represented as hydrogen cyanide. Common ga meenu hydrogen cyanide antaram. Okay, suppose methyl cyanide icharu anukondi, carbon attaches to CN. So this is called methyl cyanide. Methyl cyanide. Suppose if 2 attaches here, so CH2 CH3 ikkada CH3 ikkada CH2, so this is called ethyl cyanide. Ethyl cyanide. Okay, so regularly I am keep increasing number of carbons. Multiple possibilities I will explain at a time. అంటే మీకు డిఫరెంట్ అంటే స్టార్టింగ్లో మీరు ఇండివిజువల్గా ఎలా రాయాలి, మల్టిపుల్గా ఎలా రాయాలి. ఇండివిజువల్గా సింపుల్ మాలిక్యూల్స్ చెప్తానమ్మా, మల్టిపుల్గా మీకు కాంప్లెక్స్ మాలిక్యూల్స్ చెప్పేస్తాను. ఓకే, సో దీన్ని ఏమంటారంటే ఎన్ ప్రొపైల్ సైనైడ్. సిఎన్ అంటే సైనైడ్ అని గుర్తుపెట్టుకోండి, కానీ సైనైడ్ అనే వర్డ్ కామన్ నేమ్స్లో ఉపయోగిస్తారు, ఇది కామన్ నేమ్. దెన్ ఇంకొక నేమ్ ఉంది దీనికి స్పెషల్, సిమిలర్ టు ఆల్కహాల్స్.
acid nitrile name. Acid nitrile. So ikkada 3 names untayamma. Common name, acid nitrile name, IUPAC name. 3 names you can apply for nitrile. So acid nitrile name ante it comes from formic acid. So we can say formonitrile. Formonitrile comes from formic acid. దీని హైడ్రాలసిస్ చేశారు అనుకోండి ఫార్మిక్ యాసిడ్ వస్తుంది, కాబట్టి ఫార్మోనైట్రైల్. ఇది చూడండి CH3 C డబుల్ బాండ్ OH అస్టిక్ యాసిడ్ నుంచి వస్తుంది ఇది, కాబట్టి దీని ఏమంటారంటే అసిటోనైట్రైల్. అసిటోనైట్రైల్. దిస్ ఈజ్ ప్రోపియో. కామన్ నేమ్ యాసిడ్ రాయాలి ప్రోపియో, దీన్ని బ్యూటిరోనైట్రైల్. ఇక్కడ వచ్చేటువంటి కామన్ నేమ్ నైట్రైల్కి యాడ్ చేయాలి, అంటే ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అస్టిక్ యాసిడ్ CH3 C డబుల్ బాండ్ OH. దీన్ని హైడ్రాలసిస్ చేస్తే మనకు ఒక యాసిడ్ వస్తుంది అనమాట. ఇలా మీరు హైడ్రాలసిస్ చేస్తే ఒక యాసిడ్ వస్తుంది. సో ఈ కార్బన్కి 3 OH గ్రూప్స్ వస్తాయి, అందులోకి వాటర్ రిమూవ్ చేయండి, C డబుల్ బాండ్ OH వస్తుంది. సో ఆ యాసిడ్ నేమ్ ఏంటి? అస్టిక్ యాసిడ్. సో ఇది క్లియర్గా రాయండి, దిస్ ఈజ్ CH3. సో అప్పుడేంటంటే ఈ మాలిక్యూల్ యొక్క పేరెంట్ ఎవరు? అస్టిక్ యాసిడ్. సో అందుకే మనం ఏంటి అసిటోనైట్రైల్ అని రాసాం. ఇప్పుడు ఇక్కడ హైడ్రాలసిస్ చేస్తే ఫార్మిక్ యాసిడ్ వస్తుంది, అందుకే దీన్ని ఫార్మోనైట్రైల్ అని రాసాం. ఇది యాసిడ్ నేమ్స్ అంటారు, యాసిడ్ నైట్రైల్ నేమ్స్. నౌ దిస్ ఈజ్ IUPAC నేమ్స్. ఐపాక్లో ఏంటంటే క్లియర్గా 1 కార్బన్ ఉంటే మీథేన్ రాయాలి, మీథేన్ నైట్రైల్. దెన్ ఈథేన్ నైట్రైల్, ఇయర్ ప్రోపేన్ నైట్రైల్. ఇక్కడ ఏంటంటే బ్యూటేన్ నైట్రైల్. ఆల్కేన్ నైట్రైల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్కేన్ నైట్రైల్ అని మెన్షన్ చేశారు అనుకోండి, దట్ బికమ్స్ ఏ CN అంటే సైనైడ్. ఆ సైనైడ్ కామన్ నేమ్ ఏంటంటే డైరెక్ట్లీ యూజ్డ్ యాజ్ సైనైడ్ అయన్. ఇప్పుడు CN మైనస్ అనం అనుకోండి, సైనైడ్ అయన్ అంటాం. HCN సైనైడ్ అయన్, హైడ్రోజన్ ఉంది కాబట్టి హైడ్రోజన్ సైనైడ్. ఓకే, ఈ సైనైడ్ అనే వర్డ్ ఓన్లీ కామన్ నేమ్స్కి మాత్రం ఉపయోగిస్తారమ్మా. ఐపాక్లో ఇక్కడ మనం నైట్రైల్ అనే వర్డ్ ఉపయోగిస్తాం, అందుకే నేను డైరెక్ట్గా మీకు నైట్రైల్స్ అని రాశాను. ఐ నాట్ రిటర్న్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్లియర్లీ సైనైడ్స్. ఓకే, 3 నేమ్స్ ఉంటాయి దీంట్లో, కామన్ నేమ్, యాసిడ్ నైట్రైల్ నేమ్ అండ్ IUPAC నేమ్. సో దట్ ఈస్ అబౌట్ నైట్రైల్స్. Okay, so next 17th one, this is isocyanate. సో దీన్ని మనం NC అనే ఫామ్తో రిప్రజెంట్ చేయొచ్చు. NC isocyanate ఆల్సో కాల్ కార్బైల్ అమైన్స్. ఓకే, సో CH3 అటాచెస్ టు NC. ఇక్కడ మీకు కామన్ నేమ్ ఏంటి? మిథైల్ ఐసోసైనేట్. ఐసోసైనైడ్ ఈజ్ ఎ కామన్ నేమ్. సపోజ్ 2 కార్బన్స్ ఉన్నాయనుకోండి, CH3 CH2 నైట్రోజన్ కార్బన్, దిస్ వన్. ఇఫ్ ఐ సే 3 కార్బన్స్ నైట్రోజన్ కార్బన్ కోఆర్డినేట్ కోలెన్ బాండ్. ఈ యారో ఏంటంటే కోఆర్డినేట్ కోలెన్ బాండ్, నైట్రోజన్ యొక్క ఇంటరాక్షన్ కార్బన్కి ఉందని. ఓకే, సో ఇఫ్ ఐ రైట్ దిస్ వన్, here CH2 and here one more CH2, here nitrogen attaches this one. So this is called ethyl. ఇక్కడ మీకు 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇథైల్ ఐసోసైనైడ్. ఇక్కడ మీకు ప్రొపైల్ ఐసోసైనైడ్. సో ఇక్కడ మనం N ప్రొపైల్ రాయాలి. నౌ here I can write N బ్యూటైల్ ఐసోసైనైడ్. స్ట్రైట్ చైన్ కాబట్టి N బ్యూటైల్. ఓకే, నౌ దిస్ ఈజ్ కామన్ నేమ్. IUPAC నేమ్ if you want to write for this one. Okay, so we can write it as methyl carbylamine. సో దీన్ని మనం కార్బైలమైన్ టెస్ట్ కింద గుర్తుపట్టొచ్చామో. కార్బైలమైన్ రియాక్షన్ వీటిని అంటారు. కార్బైలమైన్ ప్రైమరీ అమైన్స్ నుంచి ఐసోసైనైడ్ వస్తే దాన్ని కార్బైలమైన్ రియాక్షన్ అంటారు. సో కార్బైలమైన్ అంటే ఇవే స్కెలిటన్స్. ఐసోసైనైడ్స్కి IUPAC నేమ్ ఏంటి? కార్బైల్ అమైన్. నా ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి we can write ethyl carbylamine, here propyl carbylamine,
This is called butyl carbylamine. So here definitely we need to write the name 1 propyl and here 2 butyl. Because ఇక్కడ నుంచి మీరు నెంబరింగ్ ఇవ్వాలి 1 2 3 4. సో ఈ ఐసోసైనైడ్ ఇక్కడ కూడా రావచ్చు, సో ఇక్కడ కూడా రావచ్చు. కాబట్టి డెఫినెట్లీ నెంబరింగ్ ఈజ్ మ్యాండేటరీ. దట్ ఈస్ ఐసోసైనైడ్స్. ఇవన్నీ కూడా వెరీ స్మాల్ ఫంక్షనల్ గ్రూప్స్. ఓన్లీ యూ నీడ్ టు స్ట్రెస్ మోస్ట్ ప్రాబబుల్లీ కార్బాక్సిలిక్ యాసిడ్ డెరివేటివ్స్ అప్ టు ఎస్టర్ యాసిడ్ హాలైడ్స్, అమైడ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్ ఆర్ కార్బాక్సిలిక్ యాసిడ్ డెరివేటివ్స్. సో వీటి నుంచి ఏంటి మీకు నామన్క్లేచర్ విత్ నేమ్ రియాక్షన్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ వస్తాయి. రైట్. దెన్ నెక్స్ట్, దిస్ ఈస్ నైట్రో ఆల్కేన్. Nitroalkane, there is no common names, only IUPAC names are present. So nitroalkane, directly I am writing, this is nitromethane. Nitromethane. దీంట్లో ఓన్లీ IUPAC నేమ్స్ మాత్రమే ఉంటాయమ్మా. there is no common name. Nitromethane. Suppose 2 కార్బన్స్ ఉన్నాయనుకోండి, so I can write nitroethane. If 3 carbons are present, so one of the carbon having terminal, this is 1 2 3 numbering. So I can write 1 nitropropane. ఫస్ట్ కార్బన్ దగ్గర నైట్రో ఉంది కాబట్టి 1 nitropropane. సపోజ్ ఈ నైట్రో అనేది సెకండ్ కార్బన్ దగ్గర ఉందనుకోండి, ఇక్కడ ఇలా ఉందనుకోండి NO2. సో ఐ కెన్ రైట్ 2 nitropropane. దీన్ని మనం 2 nitropropane అంటాం. లైక్ దట్. ఇప్పుడు మనం చైన్ లెంత్ పెంచిన ఆన్సర్ అలాగే ఉంటుంది. సో 4 కార్బన్స్ ఇచ్చారనుకోండి, 1 nitrobutane, 2 nitrobutane. సో లైక్ దట్ వీ నీడ్ టు కీప్ గివింగ్ నెంబరింగ్ వేర్ నైట్రో is selected as a nitroalkane. So here we can get only nitro as a functional group. Okay, so it is end with nitroalkane. సో వీటికి కామన్ నేమ్స్ ఉండవమ్మా. మోస్ట్లీ నైట్రోఆల్కేన్స్కి జనరలీ ఓన్లీ IUPAC నేమ్స్ ఆర్ ప్రెసెంట్, దట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ నైట్రోఆల్కేన్. దెన్ 19th one, alkyl nitrates. ఇవి నైట్రైట్స్, నైట్రైల్స్ కావు, నైట్రైట్స్. సో నైట్రైట్స్ ఏంటంటే ఇట్ లుక్స్ లైక్ నైట్రో ఓన్లీ, ONO. ఇవి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అమ్మా. కాకపోతే ఏంటంటే ఇక్కడ నైట్రోజన్కి 2 ఆక్సిజన్స్ ఉంటాయి డైరెక్ట్లీగా, బట్ ఇయర్ 2 oxygens get separated by 1 nitrogen. దాన్ని ఆల్కైల్ నైట్రైట్స్ అంటారు, ONO. సో here also only IUPAC name. Here I can say methyl. This is common. I can write directly nitrites, methyl nitrite, methyl nitrite, nitrite. Okay, suppose if I write 2 carbons here, this is CH3 CH2 double bond. So now this become ethyl nitrite, and similar to nitroalkane, if I keep on increasing number of carbons, your answer remains same. So this is called propyl nitrate, that is 1 propyl nitrate. అదే 4 కార్బన్స్ ఉన్నాయనుకోండి, CH3 CH2 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 ONO. So I can say 1 propyl nitrate. Butyl, sorry, not propyl, butyl. 1 butyl nitrite. Okay, so that is about nitroalkanes and alkyl nitrates. Very small functional groups here. Suppose ఈ నైట్రైట్ ఈ కార్బన్ కాకుండా ఈ కార్బన్ పైన ఉందనుకోండి, 2 బ్యూటైల్ నైట్రైట్. అలా సెలెక్ట్ ఏ లాంగెస్ట్ కార్బన్ చైన్. సో లెఫ్ట్ నుంచి కానీ రైట్ సైడ్ నుంచి కానీ టర్మినస్ షుడ్ క్యారీ లోయెస్ట్ నెంబర్. అంటే ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేశారనుకోండి 1 2 3 4. ఓకే, సో ఐ కెన్ రైట్ 2 బ్యూటైల్ నైట్రైట్. So these are some examples of nitroalkane, alkyl nitrates. Then we also learn anhydrates, amides, cyanides and isocyanides.
So only one functional group is present. So that is amines. Last individual functional group amma దీన్ని మనం amines అంటాం. Primary, secondary, tertiary amines. Okay. So if any carbon attaches to nitrogen, దీన్ని primary amine అంటారు. సో 2 కార్బన్స్ నైట్రోజన్కి అటాచ్ అయినాయి అనుకోండి, సెకండరీ అమైన్. సో ఈ నైట్రోజన్కి హైడ్రోజన్స్ లేవు అనుకోండి, టెర్షియరీ అమైన్. ఇవి ఫంక్షనల్ ఐసోమర్స్. ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అమైన్స్ ఆర్ ఫంక్షనల్ ఐసోమర్స్ ఆర్ ఫంక్షనల్ ఐసోమరిజం ఈజ్ యాక్సెప్టెడ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అమైన్స్. ఇట్ ఇస్ ద లాస్ట్ ఫంక్షనల్ గ్రూప్స్ అమైన్స్. ప్రైమరీ అమైన్, సెకండరీ అమైన్ and one more is tertiary amine. So 3 types of amines are there. Right. So now I am giving first molecule CH3NH2. So nitrogen ki 2 hydrogens unte దాన్ని మనం ప్రైమరీ అమైన్ అంటాం. సో ఇవన్నీ కూడా ప్రైమరీ అమైన్స్. చూడండి, I am increasing the chain length. CH2, one more carbon chain length I am increasing, that is CH2. So suppose ఈ అమైన్ మనం మధ్యలో ఇక్కడ రాసాం అనుకోండి, you will get this one. సో ఇప్పుడు ఈ స్కెలిటన్ మీరు జాగ్రత్తగా గమనిస్తే స్ట్రైట్ చైన్ ఇది. ఇక్కడ చూడండి, ఇది స్ట్రైట్ చైన్. దీన్ని ఇలా కూడా రాస్తారు. అంటే ఈ కార్బన్ దగ్గర అమైన్ ఉంది. ఇప్పుడు ఈ అమైన్ ఈ పొజిషన్ నుంచి ఇక్కడ వచ్చేసింది కాబట్టి వీటి పొజిషన్ ఐసోమర్స్ అంటారు. ఈ రెండు కూడా పొజిషన్ ఐసోమర్స్. ఇవన్నీ కూడా ప్రైమరీ అమైన్సే. స్ట్రైట్ చైన్లో NH2 ఉంటే ప్రైమరీ అమైన్. ఇందులో C డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఉండదు. దట్ ఈస్ ప్రైమరీ అమైన్. కామన్ నేమ్ దిస్ ఈస్ మిథైల్ అమైన్. దీన్ని మిథైల్ అమైన్ అంటారు. మిథైల్ అమైన్. ఇక్కడ ఏంటమ్మా, దిస్ ఈస్ కాల్డ్ ఇథైల్ అమైన్. దీన్ని 1 ప్రొపైల్ అమైన్ అంటారు. N ప్రొపైల్. కామన్ నేమ్ N ప్రొపైల్ అమైన్. ఇక్కడ ఇది ఐసో ఉంది కాబట్టి ఐసో ప్రొపైల్ అమైన్. అమైన్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే మీకు ఇండక్టివ్ ఎఫెక్ట్, మెసోమెరిక్ ఎఫెక్ట్స్లో బేసిటీ క్వశ్చన్స్ అడుగుతాడు. ఈవెన్ మీకు షేప్స్ అండ్ కంప్లీట్ స్ట్రక్చర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైనా వచ్చాయనుకోండి, మోస్ట్ ప్రాబబుల్లీ బేసిటీ వచ్చిందంటే ఖచ్చితంగా అమైన్స్ వస్తాయి. అమైన్స్ బేసిటీ చాలా ఇంపార్టెంట్. యాసిడ్ ఒక అసిడిటీ, ఆల్కహాల్స్ ఒక అసిడిటీ, అమైన్స్ ఒక బేసిటీ. ఈ 3లోకి కంపల్సరీ 100% ఒక క్వశ్చన్ ఖచ్చితంగా డంప్ అవుతుంది. ఎదర్ ఫ్రమ్ ఆల్కహాల్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, అదర్వైజ్ అమైన్స్. సో దిస్ ఈస్ కాల్డ్ ఐసోప్రొపైల్ అమైన్. నౌ ఐపాక్ నేమ్. సో ఈ మాలిక్యూల్స్కి మనం ఐపాక్ నేమ్ ఎలా రాస్తాం? నౌ సీ దిస్. ఇక్కడ మీకు మీథేన్ ఉంది కదమ్మా. సో దిస్ ఈజ్ మిథనమైన్. మిథనమైడ్ ఎలా రాశారో మిథనమైన్ అని. మిథనా అమైడ్. అమైడ్ ఏంటంటే C డబుల్ బాండ్ NH2. నవ్ ఇట్ ఈస్ మిథనమైన్. మీథేన్. ఇక్కడ METHANE. ఆ ఈ తీసేసి అమైన్ రాయండి. మిథనమైన్. ఓకే. సో ఇది కంప్లీట్ నేమ్. ఇథనమైన్. And what is this? This is called 1 propanamine. 1 propanamine. ఇక్కడ 1 ఎందుకు రాశారు చెప్పండి? సో ఇక్కడ మీరు నెంబరింగ్ ఇస్తే ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. 1 2 3 అంటే ఈ మాలిక్యూల్కి అమైన్ తన పొజిషన్ చేంజ్ చేసుకుంటే సెకండ్ పొజిషన్లో కూడా అమైన్ వచ్చే చాయిస్ ఉంది. అంటే ఇక్కడ ఈ మాలిక్యూల్ దీని పొజిషన్ చేంజ్ అయితే ఇది వస్తుంది. అందుకే ఏంటంటే నెంబరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఏమంటాం జనరల్లీ 2 propanamine. 2 propanamine. Right? Next. So now take 4 carbons. Primary amines లోనే 4 carbons తీసుకోండి. So 1 2 3 4. ఇక్కడ నేను NH2 రాశాను. 4 carbons. 3 4 NH2. దెన్ ఇక్కడ నేను 3 తీసేసుకొని డైరెక్ట్గా NH2 రాశాను. 4 కార్బన్స్ అవుతుంది చూడండి. 1 2 3 4. ఇక్కడ కూడా 1 2 3 4. ఇక్కడ 4. సపోజ్ 5 కార్బన్స్ తీసుకున్నాను. 4 5. ఇక్కడ దీన్ని మనం ఐసో రూపంలో రాయచ్చమ్మా. 1 2 3 4 5. దెన్ నియో ఎలా రాస్తారు? 3 రాసి ఇక్కడ NH2 రాయండి. దీన్ని నియో అంటాం. ఇవన్నీ కూడా ప్రైమరీ అమైన్సే. ఓకే. సో ఇక్కడ చూడండి 1 2 3 4. 1 2 3 4. 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఐ కెన్ రైట్ N-butyl amine. సో ఇది ఐసో కార్బన్, ఇది ఐసో కార్బన్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి మొత్తం? 4. ఐసో ఫస్ట్ రాసేసి
You write iso, then write down butyl amine. Iso butyl amine. బ్యూటైల్ అని ఎందుకు వాడామో 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటైల్ అనే వాడు వాడాం. ఇక్కడ ఇదేంటి నియో. ఓకే, సో దిస్ ఈస్ నియో బ్యూటైల్ అమైన్. ఐసో బ్యూటైల్ అమైన్, నియో బ్యూటైల్ అమైన్. ఇది నియో, మళ్ళీ 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటైల్ అమైన్. నౌ 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి సో దిస్ ఈస్ ఎన్ పెంటైల్ అమైన్. ఎన్ పెంటైల్ అమైన్ లేదా ఎన్ వెలరమైన్. వెలరమైన్, ఎన్ వెలరమైన్. 5 కార్బన్స్ అంటే వెలరమైన్. ఇక్కడ ఏంటి 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి ఐ కెన్ సే ఐసో వెలరమైన్. ఐసో వెలరమైన్. అండ్ ఇదేంటమ్మా, దిస్ ఈస్ కాల్డ్ నియో వెలరమైన్. ఐసో వెలరమైన్, నియో వెలరమైన్. రైట్. నౌ can you write IUPAC name for these amines? నెంబరింగ్ చాలా ఇంపార్టెంట్ చెప్పండి. నెంబరింగ్ అమైన్స్లో నైట్రోజన్ అటాచ్డ్ కార్బన్ షుడ్ బి టేకెన్ యాజ్ 1. నైట్రోజన్ అటాచ్ అయిన కార్బన్ 1గా తీసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు అదే 1 అని కాదు, టర్మినల్లో స్మాల్ నెంబర్ వచ్చే విధంగా తీసుకోవాలి. అంటే ఎందుకంటే ఇక్కడ ఇది ఎండింగ్లో ఉంది, అందుకని ఇది మీరు 1 తీసుకోండి, ఇది 1 తీసుకోవద్దు. నా ఇక్కడ కూడా 1 2 3. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 1తో స్టార్ట్ చేసాం, ఇక్కడ ఇది 1తో స్టార్ట్ చేయకూడదు. ఇక్కడ టర్మినస్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ టర్మినస్ ఉంది. ఇందులో లాంగెస్ట్ కార్బన్ చైన్ సెలెక్ట్ చేయాలి. 1 2 3 ఇలా. ఇక్కడ కూడా సేమ్ 1 2 3 4 5 1 2 3 4 అండ్ ఇయర్ 1. ఇక్కడ 1 ఎందుకు స్టార్ట్ చేసాను చెప్పండి, ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు నెంబరింగ్ ఇస్తే సబ్స్టిట్యూషన్కి స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది 1 2. ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేశారనుకోండి, ఇక్కడ కూడా 2 వస్తుంది, కానీ ఫంక్షనల్ గ్రూప్కి లార్జ్ నెంబర్ వస్తుంది. ఆల్వేస్ ఫంక్షనల్ గ్రూప్ కార్బన్ క్యారీ స్మాలెస్ట్ నెంబర్. సో ఇది 2 అవుతుంది, ఇది 3. ఓకే, సో దట్ ఈస్ ద వే ఆఫ్ గివింగ్ నెంబరింగ్. నౌ కెన్ యూ సే నేమ్ ఆఫ్ దిస్ మాలిక్యూల్? దిస్ ఈజ్ 1. Total number of carbons are 4. So 1 butanamine, 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 1 butanamine. 1 అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి 2 సెకండ్ కార్బన్ క్యారీ మిథైల్. సో ఐ కెన్ రైట్ 2 మిథైల్. 2 మిథైల్. నౌ దిస్ ఈస్ కాల్డ్ 1 ప్రొపనమైన్. ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందమ్మా, జాగ్రత్త వినండి. ఇక్కడ నుంచి మనం నెంబరింగ్ ఇచ్చాము, సెకండ్ కార్బన్ దగ్గర మిథైల్ ఉంది కాబట్టి 2 మిథైల్ రాసేసాం. 2 మిథైల్ రాసిన తర్వాత ఫస్ట్ కార్బన్ దగ్గర అమైన్ ఉంది ఈ పేరెంట్ చైన్లో, కాబట్టి 1 ప్రొపనమైన్. అక్కడ 1 దేనికి ఇండికేట్ చేస్తుంది చెప్పండి? ఇట్ ఈస్ అ పొజిషన్ ఆఫ్ అమైన్. నౌ సో ఇక్కడ చూడండి, సెకండ్ కార్బన్ క్యారీ మిథైల్. సెకండ్ కార్బన్ దగ్గర మిథైల్ ఉంది కాబట్టి 2 మిథైల్. 2 మిథైల్. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఆర్ సి 1 2 3. 3 ఉన్నాయి, 1 2 3. సెకండ్ కార్బన్ దగ్గర ఒక మిథైల్ ఉంది, సెకండ్ కార్బన్ దగ్గర ఫంక్షనల్ గ్రూప్ ఉంది. సో 2 మిథైల్ 2. కెన్ ఐ సే ప్రొపనమైన్? మీరు ఓవరాల్గా చెప్తూ ఉండండి, సెల్ఫ్గా మీరు చెప్తూ ఉంటేనే ఇది వస్తూ ఉంటాయి, గుర్తుంటాయి కూడా, లేకపోతే కష్టం. ఇట్ విల్ బి డిసపియర్స్. అమైడ్ రాసేస్తారు, సో అది మీకు హైడ్రోకార్బన్లా కనిపిస్తుంది జనరల్గా, యాజ్ అ సబ్స్టిట్యూషన్లో కూడా కనిపిస్తుంది. నౌ దిస్ ఈస్ 1 పెంటనమైన్. అమైన్ గుర్తుపెట్టుకోండి, అమైడ్ కాదు, అమైన్. నౌ ఇక్కడ చూడండి, థర్డ్ కార్బన్ దగ్గర సబ్స్టిట్యూషన్ ఉందమ్మా. సో 3 మిథైల్. 1 2 3. 3 మిథైల్ 1 బ్యూటానమైన్. 1 బ్యూటానమైన్. ఐపాక్ నేమ్స్ అనేటివి ఒక సింగిల్ వర్డ్ నేమ్స్. ఇది 1 వర్డ్ నేమ్, అంటే ఒకే ఒక సెంటెన్స్ తోటి లేదు ఒకే ఒక వర్డ్ తోటి దీన్ని ఎండ్ చేయాలి. వీటికి స్పేసెస్ ఇవ్వడం కానీ గ్యాప్స్ ఇవ్వడం కానీ చేయొద్దు. ఓకే, సో మీ అండర్స్టాండింగ్ కోసం కొన్ని సెలెక్టివ్ ప్లేసెస్లో నేను స్పేస్ ఇస్తాను, అంతేగాని యాక్చువల్గా 1 వర్డ్ నేమ్స్ ఇవన్నీ కూడా సింగిల్ వర్డ్తో కంప్లీట్ చేసేయాలి. అంటే మీరు ఒక ఐపాక్ నేమ్ రాశారంటే ఆ మాలిక్యూల్ మొత్తం అయిపోయేంత వరకు మీరు ఎక్కడ కూడా ఆపకూడదు అనమాట, ఎక్కడ కూడా స్పేస్ కానీ ఏది ఇవ్వకూడదు. ఓకే, సో ఇట్ విల్ బీ కంప్లీటెడ్ విత్ ఇన్ 1 వర్డ్. నౌ సీ దిస్ లాస్ట్ ఎగ్జాంపుల్. 1 2 3. ఇక్కడ సెకండ్ కార్బన్ దగ్గర చూడండి 2 మిథైల్స్ ఉన్నాయి.
second carbon carry 2 methyls. So I can write 2,2 dimethyl, 2,2 dimethyl, 1 propanamine, 1 propanamine, 2,2 dimethyl, 1 propanamine. That is primary amines. సో మీకు లాస్ట్ క్లాస్లో ఒక చిన్న మిస్టేక్ చెప్పానమ్మా, అది మీరు క్రాస్ చెక్ చేసుకోండి. సో దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ మిస్టేక్, బట్ ఓరల్ ఐ గివెన్ కరెక్ట్. నెంబరింగ్ కొంచెం ఇంప్రాపర్గా ఇచ్చాను. నెంబరింగ్ అంటే నెంబరింగ్ కరెక్ట్ ఇచ్చాను, కాకపోతే రైట్ సైడ్ కీటోన్లో చిన్న మిస్టేక్ ఇచ్చాను. సంబడి రైస్ దేర్ ఆన్సర్, దట్ ఈస్ ట్రూ. సో ఇక్కడ మీకు నెంబరింగ్ ఇలా ఇచ్చాను. నెంబరింగ్ ఈజ్ రైట్, 1 2 3 4 అండ్ దిస్ ఈజ్ 5. మీ కీటోన్స్లో ఉంటుంది లాస్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మీకు ఏంటంటే 2,4 డైమిథైల్ 3 పెంటనోన్, దాని యాక్చువల్ నేమ్. మేబీ ఒక నెంబర్ చేంజ్ అయి ఉండొచ్చు, అది కొంచెం చేంజ్ చేసుకోండి. 2,4 సెకండ్ కార్బన్ దగ్గర, ఫోర్త్ కార్బన్ దగ్గర మిథైల్స్ ఉన్నాయి, కాబట్టి దీన్ని 2,4 డైమిథైల్, ఇది కరెక్ట్. మేబీ 1,5 లేదో 2,5 రాసుంటాను, అది చేంజ్ చేసుకోండి. ఇది కరెక్ట్ మాత్రం. 2,4 సెకండ్ కార్బన్ దగ్గర, ఫోర్త్ కార్బన్ దగ్గర మిథైల్ ఉంది కాబట్టి 2,4 డైమిథైల్. అండ్ ఫైనల్లీ థర్డ్ కార్బన్ హ్యావింగ్ కీటోన్ కాబట్టి 3 1 2 3 4 5 కాబట్టి 3 పెంటనోన్, ఇది కరెక్ట్ నేమ్. సంబడి రైజ్ దట్ క్వశ్చన్ టు మీ ఇన్ వాట్సాప్, సో దట్స్ వై ఐఎమ్ కన్క్లూడింగ్ ఇట్. అక్కడ మీరు చేంజ్ చేసుకోండి. మీరు ఇక్కడ ఈ 5 అనేది ఇక్కడ కూడా మీరు రాసుకోవచ్చమ్మా. 4 ఇది 5, అప్పుడు ఈ ఫోర్త్ కార్బన్ దగ్గర ఇది సబ్స్టిట్యూషన్ అవుతుంది. సో ఇక్కడ కూడా మీరు నెంబరింగ్ ఇవ్వచ్చు 1 2 అని చెప్పేసి, అప్పుడు ఇది సబ్స్టిట్యూషన్ అవుతుంది. ఫైవ్ కార్బన్స్ ఉంటే ఇక్కడ మనం వెలర్ అనే వాడు ఉపయోగిస్తాము, అమైల్ అనే వాడు వాడకూడదు. అమైల్ ఓన్లీ ఫర్ హాలోజన్స్ యాజ్ వెల్ యాజ్ ఆల్కహాల్స్ ఓన్లీ, రైట్? నౌ సో నౌ ఐఎమ్ టేకింగ్ ఏ సెకండరీ అమైన్. సి ఇక్కడ నైట్రోజన్ హైడ్రోజన్ ఉందమ్మా, ఇక్కడ 1 more CH3 ఐఎమ్ రైటింగ్, ఇది సెకండరీ అమైన్. సో సెకండరీ అమైన్లో ఎలా రాస్తారంటే NN డైమిథైల్ అమైన్, దీన్ని NN డైమిథైల్ అంటారు. సపోజ్ సి ఇక్కడ నైట్రోజన్కి అన్సిమెట్రిక్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, అన్సిమెట్రిక్ హైడ్రోకార్బన్. ఓకే, సో ఫస్ట్ N ఇథైల్, N ఇథైల్, N మిథైల్, N ఇథైల్, N మిథైల్ అమైన్ అని రాయాలి. N ఇథైల్, N మిథైల్ అమైన్. సో ఇక్కడ మీరు కార్బన్ చైన్ లెంత్ మీరు ఎలా రాసినా దట్ వోంట్ ఎఫెక్ట్ హియర్ నౌ. సో ఇక్కడ 2 ఇథైల్ గ్రూప్స్ ఉన్నాయి చూడండి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, కాబట్టి దీన్ని ఏంటంటే NN డై ఇథైల్, NN డై ఇథైల్ అమైన్, దీన్ని NN డై ఇథైల్ అమైన్గా వాడ్స్, NN డైమిథైల్ అమైన్. సపోజ్ ఇప్పుడు ఈ కార్బన్కి నైట్రోజన్ అటాచెస్ అండ్ దట్ నైట్రోజన్కి 3 మిథైల్స్ ఉన్నాయనుకోండి. సో దీన్ని ఏమంటారు, 3 ఉన్నాయి కాబట్టి NNN ట్రైమిథైల్, ట్రైమిథైల్ అమైన్, NNN ట్రైమిథైల్ అమైన్. ఇవి కామన్ నేమ్స్, ఎండ్ విత్ అమైన్స్. సపోజ్ ఇక్కడ అన్సిమెట్రీ ఉందనుకోండి, అంటే అన్సిమెట్రిక్ సబ్స్టిట్యూషన్స్ అంటున్నాను. సపోజ్ ఇక్కడ 2 CH3 CH2 CH3, ఇదేంటి టెర్షరీ అమైన్, ఇవన్నీ కూడా టెర్షరీ అమైన్స్, ఇక్కడ నుంచి టెర్షరీ, ఇవన్నీ సెకండరీ. సో ఇక్కడ చూడండి 2 ఐడెంటికల్ గ్రూప్స్ ఉన్నాయి, ఒకటి అన్సిమెట్రిక్ గ్రూప్ ఉంది, కాబట్టి ఏంటంటే ఫస్ట్ N ఇథైల్, N ఇథైల్, N, డైమిథైల్, N, డైమిథైల్ అమైన్, ఇట్ ఈస్ ఎండ్ విత్ అమైన్. N ఇథైల్, N, డైమిథైల్ అమైన్. నౌ హౌ టు రైట్ ఐపాక్ నేమ్. కొంచెం ఐపాక్ నేమ్ కొద్దిగా మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందమ్మా, దట్ ఈస్ నాట్ ఏ కేస్. థింగ్ ఈజ్ కొంచెం అటెన్షన్గా వినాలి. ఫస్ట్ ఈ నైట్రోజన్ చుట్టూ చూడండి 2 హైడ్రోకార్బన్స్ ఉన్నాయి. ఇందులో స్మాలెస్ట్ హైడ్రోకార్బన్ని నైట్రోజన్ సబ్స్టిట్యూషన్గా కన్సిడర్ చేయాలి. స్మాలెస్ట్ హైడ్రోకార్బన్
స్మాలెస్ట్ హైడ్రోకార్బన్ అంటే ఏదైతే హైడ్రోకార్బన్కి హైడ్రోజన్స్ కార్బన్స్ తక్కువ ఉంటాయో. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ కార్బన్కి ఈ పార్ట్లో 3 hydrogens 1 carbon is there. It is the smallest hydrocarbon. రైట్ సైడ్ చూడండి 2 carbons 5 hydrogens are there. అప్పుడు ఇది పేరెంట్ అవుతుంది, ఇది సబ్స్టిట్యూషన్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఏం రాయాలంటే ఈ నైట్రోజన్కి 2 ఐడెంటికల్ ఉన్నాయి కాబట్టి 1 ఈజ్ పేరెంట్, అదర్ ఈజ్ సబ్స్టిట్యూషన్. సో ఫస్ట్ ఎన్ మిథైల్, కొంచెం జాగ్రత్త వినండి, ఎన్ మిథైల్. నౌ దిస్ బికమ్స్ ఎన్ మిథైల్ మిథనమైన్. ఎన్ మిథైల్ మిథనమైన్. ఎందుకు ఎన్ మిథైల్ మిథనమైన్? ఈ నైట్రోజన్కి మిథైల్ ఉంది అండ్ ఇట్ ఈస్ పేరెంట్. నౌ ఈ రెండిట్లలో విచ్ హైడ్రోకార్బన్ హ్యావింగ్ లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్స్? ఈ పార్ట్లో చూస్తే ఈ పార్ట్కి చూడండి లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది మీకు పేరెంట్ అవుతుంది. పేరెంట్కి అటాచ్ అయిన నైట్రోజన్ కార్బన్, పేరెంట్కి అటాచ్ అయిన నైట్రోజన్ కార్బన్ ఇది మీరు ఎప్పుడు 1 ఇవ్వాలి, ఇది 2. నెంబరింగ్, ఐపాక్ నెంబరింగ్ ఫ్రమ్ అమైన్స్. సో అప్పుడు మీరు ఫస్ట్ ఏం చేస్తారు, ఫస్ట్ స్మాల్ హైడ్రోకార్బన్, ఫస్ట్ ఎన్ మిథైల్ కంప్లీట్ చేయండి. ఎన్ మిథైల్, ఈ నైట్రోజన్ మిథైల్ ఉంది అని మీరు చెప్తున్నారు అనమాట, ఎన్ మిథైల్. తర్వాత ఈ పార్ట్ ఈ కార్బన్కి అటాచ్ అయింది కాబట్టి 1. ఓకే, 1 అని చెప్పేసి ఇథనమైన్, 1 ఇథనమైన్ ఇలా రాయాలి. కొంచెం జాగ్రత్త వింటే మీకు వచ్చేస్తుందమ్మా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే 2 times వినండి, వీడియోని ఒక 2 times చూడండి. అమైన్స్ మీకు చాలా రోల్ ప్లే చేస్తుంది. యాసిడ్స్ ఒకటి, అమైన్స్ నేమ్స్ పర్ఫెక్ట్గా ఉండాలి మీరు. కార్బాక్సిలిక్ యాసిడ్స్ చెప్పాను కదా మీకు, స్టార్టింగ్ ఫ్రమ్ ఫార్మిక్ యాసిడ్, అస్టిక్ యాసిడ్, ఇథనోయిక్ యాసిడ్, ప్రొపనోయిక్ యాసిడ్స్ యొక్క నేమ్స్, అమైన్స్ యొక్క నేమ్స్ మీరు పర్ఫెక్ట్గా ఉండాలి వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. నౌ ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో 2 కార్బన్స్ ఉన్నాయి, రైట్ సైడ్లో కూడా 2 కార్బన్స్ ఉన్నాయి. ఒకటి సబ్స్టిట్యూషన్, ఒకటి పేరెంట్ హైడ్రోకార్బన్ అవుతుంది. ఇది 1, 2 ఇది పేరెంట్ అంటున్నాను నేను. ఇప్పుడు ఈ నైట్రోజన్ ఈ కార్బన్కి అటాచ్ అయింది, కానీ ఈ నైట్రోజన్కి ఒక సబ్స్టిట్యూషన్ ఉంది కదా, కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ సబ్స్టిట్యూషన్ రాయండి. ఎన్ ఇథైల్ 1 ఇథనమైన్, ఎన్ ఇథైల్ 1 ఇథనమైన్. నా ఇక్కడ చూడండి 3 నైట్రోజన్స్ ఉన్నాయి కదా, 3 నైట్రోజన్స్ ఉన్నప్పుడు ఒకటి మాత్రమే పేరెంట్, రిమైనింగ్ అన్నీ కూడా సబ్స్టిట్యూషన్. ఇప్పుడు ఈ 3 అన్నీ కూడా ఐడెంటికల్, అందులో ఒకటి మాత్రం మీరు పేరెంట్గా తీసుకోండి, మిగతా 2 కూడా సబ్స్టిట్యూషన్స్ ఎరౌండ్ నైట్రోజన్గా కన్సిడర్ చేయాలి. నా ఇక్కడ చూడండి అన్సిమెట్రీ ఉంది. అన్సిమెట్రీ ఉన్నప్పుడు ఇందులో ఏదైతే హైడ్రోకార్బన్కి ఎక్కువ కార్బన్స్ ఉంటాయో దట్ ఈస్ అ పేరెంట్ 1, 2. అప్పుడు ఈ 2 కూడా సబ్స్టిట్యూషన్స్ అవుతాయి. ఓకే, ఎలా రాయాలి అప్పుడు నేమ్ ఎలా రాయాలంటే 3 ఉంటే ఒకటి మనం పేరెంట్ అనుకున్నప్పుడు దీన్ని క్లోజ్ చేయండి. అప్పుడు ఈ 2 ఉన్నాయి కదా, సో అప్పుడు ఎన్ఎన్ డైమిథైల్, NN dimethyl. Okay, so this is methanamine. methanamine ఇక్కడ చూడండి మిథలమైన్ అనే వాడుతూ ఎండ్ చేశాను, మిథనమైన్, NN dimethyl methanamine. నౌ ఇక్కడ చూడండి లాంగెస్ట్ హైడ్రోకార్బన్ NN dimethyl, so this is 1 ఇథనమైన్. ఇథనమైన్ ఇక్కడ మీకు స్ట్రక్చర్ ఇచ్చి నేమ్ రాస్తున్నారు కాబట్టి కొంచెం ఈజీగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ నుంచి మీరు ఇక్కడ రాయగలిగితే మళ్ళీ ఇక్కడ నుంచి మీరు ఇక్కడికి రాయగలుగుతారు. ఎందుకంటే సమ్ టైమ్స్ దే విల్ గివ్ ఓన్లీ నేమ్, ఆన్ దట్ టైమ్ యూ నీడ్ టు రైట్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ ఆర్గానిక్ మాలిక్యూల్. అలాంటి కేసెస్లో మీకు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. బీ కేర్ఫుల్, ఇది మీరు చాలా జాగ్రత్త వినాలి. మిథనమైన్స్, ఇథనమైన్స్. ఇక్కడ చూడండి 1కి పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదమ్మా, మీరు 1 రాయకపోయినా ఇది కరెక్టే. ఎందుకనంటే ఇప్పుడు ఈ నైట్రోజన్ నేను ఈ కార్బన్ కనెక్ట్ చేశాను అనుకోండి, సేమ్ స్ట్రక్చర్ వస్తుంది, మళ్ళీ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ స్ట్రక్చర్. సో అలాంటి కేసెస్లో నెంబర్కి ఇంపార్టెన్స్ లేదు. ఇక్కడ కూడా మీరు నెంబర్ పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు, మీరు డైరెక్ట్గా ఎన్ మిథైల్ ఇథనమైన్ అని రాయొచ్చు. సో నెంబర్కి ఎక్కడ ఇంపార్టెన్స్ ఉంటుందంటే 3 కార్బన్స్ 4 కార్బన్స్ 5 కార్బన్స్ ఉన్నప్పుడు మాత్రమే నెంబర్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. 1 కార్బన్ కానీ 2 కార్బన్స్ కానీ ఉన్నప్పుడు నెంబర్కి పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఉండదు. ఓకే, సో దట్ ఈస్ అప్ టు tertiary amines. So few more examples I will give, just concentrate. ఇక్కడ కొంచెం లెంత్కి ఇస్తున్నాను చూడండి, 3 కార్బన్స్ ఇస్తున్నాను, CH2 CH2 CH2. ఇది మీకు అర్థం కావడం కోసం ఒక లెంతీ హైడ్రోకార్బన్ పాటించాను. ఫస్ట్ ఇది సెకండరీ ఏమైనా ప్రైమరీ ఏమైనా సెకండరీ, రైట్. ఇందులో
స్మాలెస్ట్ హైడ్రోకార్బన్ ఇది కదా, ఇది స్మాలెస్ట్ హైడ్రోకార్బన్. అప్పుడు ఇది పేరెంట్ అవుతుంది. ఈ పేరెంట్కి నైట్రోజన్ ఏ కార్బన్కి అయితే కనెక్ట్ అయి ఉందో దాన్ని మనం 1గా కన్సిడర్ చేయాలి. 1 2 3 ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో నేను అడుగుతాను, అంటే ఇదే ఎగ్జాంపుల్, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ క్లియర్లీ. ఇక్కడ నేను NH రాశాను, ఇక్కడ CH CH3 CH3. సో ఇక్కడ ఏం చెప్పాను చూడండి, ఏదైతే హైడ్రోకార్బన్ పార్ట్ లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉంటాయో అది సబ్స్టిట్యూషన్. సో రైట్ సైడ్ ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ అది పేరెంట్ అవుతుంది. నైట్రోజన్ అటాచ్డ్ కార్బన్ 1 ఇవ్వాలన్నాను, అది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఎప్పుడంటే ఇది టర్మినల్ కాబట్టి 1 ఇచ్చారు. కానీ ఇక్కడ చూడండి, ఈ నైట్రోజన్కి ఇది హైడ్రోకార్బన్ స్మాల్ పార్ట్ సబ్స్టిట్యూషన్, ఇది పేరెంట్ ఇక్కడ నైట్రోజన్ అటాచ్డ్ కార్బన్ 1 ఇవ్వన్నాను కదా అని చెప్పి ఇక్కడ మీరు 1 2 ఇవ్వకండి, ఇది రాంగ్ అవుతుంది. అప్పుడు ఇది 1 ఇవ్వద్దు. సో దీంట్లో లాంగెస్ట్ చైన్ సెలెక్ట్ చేయాలి. ఇది 1 2 3 ఇలా మీరు సెలెక్ట్ చేయాలి. అంతేగాని ఇక్కడ నైట్రోజన్ అటాచ్డ్ ఇది మీరు 1 అన్నారు సార్ అని చెప్పి 1 2 సెలెక్ట్ చేస్తే రాంగ్. ఓకే, బీ కేర్ఫుల్. సెలెక్ట్ ఏ లాంగెస్ట్ హైడ్రోకార్బన్ పార్ట్ ఇన్ nitrogen amines. Now, so here I can write N-propyl methyl amine. N-propyl methyl amine. Okay, so ikkada meeku isopropyl methyl amine. Isopropyl methyl amine. Idi isopropyl methyl amine avutundi. Okay, and finally ikkada IPAC name chudandi. Now I can write N-methyl. N-methyl, total number of carbons are 3. కాబట్టి 1 propanamine. దీనికి ఖచ్చితంగా 1 propanamine అనే రాయాలి. 1 రాయాలి ఖచ్చితంగా, ఎందుకంటే దీంట్లో 2 చేంజెస్ వస్తాయి. అంటే ఇప్పుడు ఇది బ్రేక్ చేసి ఇక్కడ అటాచ్ చేసి ఇది వస్తుంది కాబట్టి డిఫరెంట్ స్ట్రక్చర్ వీఆర్ గెటింగ్. సో మీకు నేమ్స్ ఏముంటుందమ్మా, ఓన్లీ నెంబర్ ఈస్ చేంజెస్. N-methyl, ఇది N-methyl. Now here 3 carbons are present, so I can say 2 propanamine. So I will show one more example with 3 nitrogens. Substitutions around nitrogen 3. Okay, so this is CH2 CH2 CH3. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తారు చెప్పండి. 3 carbons with 3 different connectivity. 3 carbons with 3 different connectivity. ఒకటి మిథైల్ ఇథైల్, ఒకటి N-propyl. First N-ethyl, okay, so then N-methyl, then N-propylamine. ఇది N-propylamine. N-ethyl, N-methyl, N-propylamine. ఓకే, సో దీనికి ఐపాక్ నేమ్ ఎలా రాస్తారమ్మా, ఈ 3 హైడ్రోకార్బన్ పార్ట్స్లో విచ్ హైడ్రోకార్బన్ క్యారీ మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్స్. అవుట్ ఆఫ్ 3లో ఏ హైడ్రోకార్బన్కి మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి, రైట్ సైడ్ కదా, ఇది పేరెంట్ అవుతుంది. ఈ పేరెంట్ లాంగెస్ట్ చైన్ సెలెక్ట్ చేయాలి సచ్ వే దట్ నైట్రోజన్ క్యారీ లోయెస్ట్ నెంబర్. అప్పుడు ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 3 అవుతుంది. సో ఇప్పుడు ఈ నైట్రోజన్కి ఇథైల్ ఉంది, మిథైల్ ఉంది. సో ఐ కెన్ రైట్ N-ethyl. ఫస్ట్ మీరు N-ethyl రాయండి. N-ethyl, then N-methyl, N-ethyl, N-methyl, then followed by 1 propanamine. ఇది 1 propanamine. N-ethyl, N-methyl, 1 propanamine. That is IPAC name of this skeleton, tertiary. కాబట్టి లాంగెస్ట్ చైన్ మీరు ఎప్పుడు ప్రాపర్గా సెలెక్ట్ చేయాలి. సపోజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ విత్ ఏ అన్సాచురేట్. సో ఇది అలైల్ కార్బన్, జనరలీ యూనో ఇట్ ఈస్ అలైల్. అలైల్కి NH2 అటాచ్ అయిందమ్మా. సో దీన్ని ఏమంటారు జనరలీ, అలైల్ అమైన్. నౌ నెంబరింగ్ మీరు నైట్రోజన్ కార్బన్ నుంచి ఇవ్వాలి. ఇది నైట్రోజన్ కార్బన్ 1 2 3. సో ఫస్ట్ కార్బన్ దగ్గర నైట్రోజన్ ఉంది, సెకండ్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే C2 propene, 2 prop, or else prop 2 in, 2 prop 2 in 1 amine. ఇలా కూడా రాయొచ్చు మీరు, prop 2 in 1 amine లేదా 2 propanamine. One more name is there, we can write it as
it is also acceptable. 2 propinamine, దీన్ని 2 propinamine అని కూడా అనొచ్చు. సో వితౌట్ రైటింగ్ 1 ఆల్సో యాక్సెప్టబుల్, ఎందుకంటే ఈ డబుల్ బాండ్ పొజిషన్ అమైన్ డిసైడ్ చేస్తుంది. ఈ డబుల్ బాండ్ పొజిషన్ ఇది డిసైడ్ చేస్తుంది కాబట్టి 2 ప్రొపిన్ అమైన్, ఈఎన్, ఇక్కడ ఈఎన్ బాగా గుర్తుపెట్టుకోండి, ఈఎన్ వస్తుంది అక్కడ. దట్ ఈస్ దిస్. ఇవన్నీ కూడా ఆలిఫాటిక్ అమైన్స్, అమైనో ఆల్కేన్స్, ఆలిఫాటిక్ అమైన్స్. కార్బన్ నైట్రోజన్కి సింగిల్ బాండ్ ఉంటే ఎండ్ విత్ అమైన్. ఇక్కడ ప్రతి ఎగ్జాంపుల్లో కూడా మీరు కామన్గా గమనిస్తే కార్బన్కి నైట్రోజన్కి మధ్యలో సింగిల్ బాండ్ ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఎండ్ విత్ అమైన్. కార్బన్కి నైట్రోజన్కి డబుల్ బాండ్ ఉంటే ఇమైన్, ఈఎన్, ఈఎన్ అమైన్. ఓకే, కార్బన్కి నైట్రోజన్కి డబుల్ బాండ్ ఉంటే ఇమైన్, కార్బన్కి నైట్రోజన్కి ట్రిపుల్ బాండ్ ఉంటే నైట్రైల్. సో దిస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ acidity and basicity, but right now you focus on how to give name. Right, next. So 2 more examples I will give to understand amines. ఇది మీరు ట్రై చేయండి, ఇక్కడ మీరు ట్రై చేయండి. CH double bond CH, CH2, CH2 and here NH2. So 2, 4, 6, here this is NH2 and here one more NH2. ఓకే, ఇది ప్రైమరీ అమైనా సెకండరీయా టెరిషరీయా? ప్రైమరీ, ఎందుకంటే నైట్రోజన్కి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. అండ్ మీకు కామన్ నేమ్, దిస్ ఈజ్ కాల్ హోమో అలైల్ అమైన్. ఇది కామన్ నేమ్, హోమో అలైల్ అమైన్. 1, 2, 3, 4 హోమో అలైల్ అమైన్. ఓకే, నౌ ఇప్పుడు ఈ కార్బన్ పైన NH2 ఉంటే అలైల్ అన్నారు, ఇది హోమో అలైల్. ఇక్కడ నుంచి నెంబరింగ్ ఇవ్వాలి, 1, 2, 3, 4. సో థర్డ్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది కాబట్టి 3. టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఆర్ 4. బ్యూట్, టోటల్ 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్. బ్యూట్ 2 in 1 అమైన్, 2 in 1 అమైన్. లేదా మీరు ఏం చేస్తారంటే 2 బ్యూటీన్ అమైన్, 2 బ్యూటీన్ అమైన్, ఇలా కూడా రాయొచ్చు. 2 బ్యూటీన్ అమైన్, ఈఎన్, ఇక్కడ ఈఎన్ వస్తుంది చూడండి. బ్యూటన్ అమైన్ అంటే వేరు, మళ్ళీ ఈఎన్ విల్ డిసైడ్ ది పొజిషన్ ఆఫ్ డబుల్ బాండ్. నౌ ఇక్కడ ఎన్ని CH2s ఉన్నాయి చూడండి, CH2, 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 CH2. ఓకే, సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ మాలిక్యూల్ అమ్మా, హెక్సామిథిలిన్, హెక్సామిథిలిన్ డయమైన్. ఇనార్గానిక్లో మీకు లిగాండ్స్లో వస్తుంది. ఓకే, బైడెంటెడ్ లిగాండ్ హెక్సామిథిలిన్ డయమైన్. ఓకే, 6 CH2 యూనిట్స్ ఆర్ ప్రెసెంట్, 1, 2, 3, 4, 5, 6 CH2, CH2, CH2. సో అందుకే దీన్ని అంటే హెక్సామిథిలిన్ అంటారు. సో ఇక్కడ మీరు పొజిషన్స్ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఈ NH2ని మిడిల్లో రాశారనుకోండి, ఇట్ బికమ్స్ ఏ మిథైల్ అవుతుంది, CH3 అవుతుంది. కాబట్టి 6 కార్బన్స్ని మీరు CH2లో రాశారు, 6 కార్బన్స్ని CH2 రూపంలో రాశారు కాబట్టి హెక్సామిథిలిన్ అనాలి. సో వీటికి నెంబరింగ్స్ అంత ఇంపార్టెంట్ ఏం లేదు, డైరెక్ట్గా మీరు హెక్సామిథిలిన్ డైమైన్ అని రాయొచ్చు. ఇప్పుడు ఈ అమైన్ ఇక్కడ రాశారు అనుకోండి, ఈ అమైన్ వేరే ఏ ప్లేస్లో రాసినా ఈ టర్మినల్స్ ఏమవుతాయి, CH3లు అయిపోతాయి. ఎప్పుడైతే అవి CH3లుగా కన్వర్ట్ అవుతాయో దట్ బికమ్స్ ఏ మిథైల్, ఇట్ ఈస్ నాట్ ఏ మిథిలిన్. క్లియర్? ఇక్కడ చూడండి ఐప్యాక్ నేమ్ 1, 2, 3, 4, 5. Just make a small correction. Total number of carbons are 6. 1, 2, 3, 4, 5, 6. This is correct. 6 carbons are there. Hexamethylene diamine. Last lo meer rasindi pentamethylene diamine. That is also correct. Now it is hexamethylene diamine. First carbon దగ్గర 6th carbon దగ్గర amines ఉన్నాయి కాబట్టి now I can write it as
hexane 1,6 diamine. Hexane 1,6 diamine, that is IUPAC name. Total 6 carbons ఉన్నాయి. ఈ 6 కార్బన్స్లో ఫస్ట్ కార్బన్ దగ్గర 6th కార్బన్ దగ్గర అమైన్ ఉంది కాబట్టి 1,6 డైఅమైన్. ఓకే, సో ఇది మీరు ట్రై చేయండి అమ్మా. జస్ట్ ఐఎమ్ గివింగ్ ఏ శాంపుల్ ఎగ్జాంపుల్, జస్ట్ యూ వర్కౌట్ దిస్. ఇవన్నీ మీరు వర్కౌట్ చేయండి. Just you take down the skeletons and work out. This is homework for you from amines. Just work out this. ఇవన్నీ కూడా హోంవర్క్. జస్ట్ స్కెలిటన్స్ తీసుకోండి, తర్వాత మీరు వర్కౌట్ చేయండి. So that is end of amines and that is end of individual functional groups. నెంబరింగ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. నెంబరింగ్ మీకు సరిగ్గా తెలియలేదు అనుకోండి, మీకు ఇచ్చే ఆప్షన్స్లో ఏది కరెక్ట్ నెంబరింగో మీకు తెలియదు, అదే మెయిన్ ప్రాబ్లం అవుతుంది. సో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను హోంవర్క్ చేయడానికి. చాలామంది ఏం చేస్తున్నారంటే నెంబరింగ్ ఇచ్చేప్పుడు ఇక్కడ 2 డబుల్ బాండ్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ 2 డబుల్ బాండ్స్ కవర్ చేయాలని కాబట్టి వాళ్ళు 1, 2, 3 ఇలా రాస్తున్నారు నెంబరింగ్. ఇది బిగ్గెస్ట్ మిస్టేక్. కొంతమంది వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేసి మాలిక్యూల్స్ అనే ఎగ్జాంపుల్ తీసేసి స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించారు. వాళ్ళ దాంట్లో నేను గమనించింది ఏంటంటే, సార్ మీరు డబుల్ బాండ్ కార్బన్స్కి నెంబరింగ్ తక్కువ వచ్చే విధంగా చూడమన్నారు కదా, నేను ఈ డబుల్ బాండ్ రెండింటిని కవర్ చేశాను, ఈ డబుల్ బాండ్ 1 ఇచ్చాను, ఈ డబుల్ బాండ్కి 3 ఇచ్చాను అని చెప్పేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్. అది 100% రాంగ్. డబుల్ బాండ్స్కి నెంబరింగ్ తక్కువ వచ్చే విధంగానే మీరు డైరెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, కానీ డబుల్ బాండ్స్ని ఫస్ట్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మీరు 1 ఇచ్చారు, ఈ డబుల్ బాండ్ దీనికి నెంబరింగ్ ఇచ్చారా, ఇవ్వలేదు, అంటే ఈ డబుల్ బాండ్ కంప్లీట్ కాలేదు. కాబట్టి ఎవ్రీథింగ్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ వాట్సాప్లో థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ అందరికంటే చాలా కష్టమవుతుందమ్మా. కాబట్టి మీరు వీడియో జాగ్రత్తగా గమనించండి. నెంబరింగ్ ఎప్పుడు ఇలా ఇవ్వద్దు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను హైడ్రోకార్బన్స్లో, డైయిన్స్లో, ఆల్కడైన్స్లో చాలామంది కరెక్ట్ ఆన్సర్ చేశారు. కొంతమంది ప్రాపర్గా వినని వాళ్ళు, ఆ కాన్సెప్ట్ సరిగ్గా అర్థం కాని వాళ్ళు ఎలాగిచ్చారంటే, సార్ మీరు ఏమన్నారు, డబుల్ బాండెడ్ కార్బన్స్కి నెంబర్ తక్కువ ఇవ్వాలి అని అన్నారు. కాబట్టి నేను ఇక్కడ ఇది 1 ఇస్తాను, నేను ఇది 1 ఇస్తాను, ఇది 2, 3, ఇది 4 ఇస్తాను, ఇక్కడ 1, 4 అవుతుంది. కానీ నేను ఇలా ఇచ్చాను అనుకోండి, ఇది 1, 2, 3, ఇది 1, 3 అవుతుంది అని అంటున్నారు. నేనేమంటున్నానంటే, ఓకే ఇది 1, 3 అవుతుంది కదా, కానీ మీరు ఇందులో ఈ డబుల్ బాండెడ్ కార్బన్కి మీరు నెంబర్ ఇచ్చే టైంలో ఒక డబుల్ బాండ్ కంప్లీట్ అయిపోవాలి. ఒక డబుల్ బాండ్ యొక్క నెంబరింగ్ మొత్తం కంప్లీట్ అవ్వాలి, అంటే 2 డబుల్ బాండెడ్ కార్బన్స్ కవర్ కావాలి. ఇక్కడ చూడండి, ఈ డబుల్ బాండ్ కవర్ కాలేదు, ఈ కార్బన్కి 1 ఇచ్చారు, కానీ ఇది కవర్ అయిందా, దీనికి నెంబరింగ్ ఇవ్వలేదు, కానీ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసారు. అంటే ఒక డబుల్ బాండ్ 2 నెంబర్స్ కవర్ అయిన తర్వాతే నెక్స్ట్ డబుల్ బాండ్ దగ్గరికి వెళ్ళాలి. సో బెస్ట్ ఐడియా ఈజ్ దిస్ వన్. దానికి ఓన్లీ 1 ఆల్టర్నేటివ్ దిస్. సో ఫస్ట్ ఈ డబుల్ బాండ్ నేను కవర్ చేశాను, తర్వాత 3, 4, 5 ఇది కరెక్ట్ వే.
దిస్ ఈజ్ కరెక్ట్. అంతేగాని మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి 1 2 3 ఇచ్చారా, దట్ ఈస్ రాంగ్. అది ఆప్షన్లో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది ఆప్షన్లో. ఫస్ట్ డబుల్ బాండ్స్ని కంప్లీట్ చేయండి, సబ్స్టిట్యూషన్స్ కాదు. మీ టార్గెట్ డబుల్ బాండ్. సో ఆ క్రమంలో ఏదైనా సబ్స్టిట్యూషన్స్ వచ్చినప్పుడు వాటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సెలెక్ట్ చేయండి, సమ్ ఆఫ్ లోకాండ్స్ సేమ్ వచ్చినప్పుడు. లేదు సబ్స్టిట్యూషన్కి నెంబరింగ్ తక్కువ వచ్చింది అనుకోండి, ఆ డైరెక్షన్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో టేక్ డౌన్ దిస్, then I will explain a small functional group, that is epoxide. Okay, so this is additional I am giving, it may be helpful in reagents. Sometimes reagents లో మీకు olefins ఉన్నాయి కాబట్టి అడిగే అవకాశం ఉంది. స్మాల్ ఫంక్షనల్ గ్రూప్, దట్ ఈస్ ఎపాక్సైడ్. ఎపాక్సైడ్ ఓకే, దీన్ని ఎపాక్సైడ్ అంటారమ్మా, ఇలా ఎపాక్సైడ్ అంటారు. ఫస్ట్ ఇందులో ఈ కార్బన్కి ఆక్సిజన్ అటాచ్ అయింది కాబట్టి దీన్ని ఏమంటారంటే డైరెక్ట్ ఐపాక్ నేమ్ ఐమ్ రైటింగ్. ఓకే, ఎపాక్సైడ్, ఆక్సిరైన్, ఎపాక్సైడ్, ఆక్సిరైన్ ఇవన్నీ కూడా కామన్ నేమ్స్. సో ఫర్గెట్ అబౌట్ దట్ వన్. జనరలీ ఇయర్ దిస్ ఈజ్ 1 2, సో 1, 2 ఇయర్ వీ కెన్ సే ఎపాక్సీ ఈథేన్. దీన్ని 1, 2 ఎపాక్సీ ఈథేన్ అంటారు. సో సపోజ్ ఇక్కడ మీకు 3 కార్బన్స్ ఇలా ఇచ్చారనుకోండి, నెంబరింగ్ మీరు ఇక్కడ నుంచి ఇవ్వాలి 1 2 3. అంటే ఈ 2 కార్బన్స్కి నెంబరింగ్ తక్కువ వచ్చే విధంగా ఉండాలి. ఫస్ట్ ఎపాక్సీ కార్బన్స్, ఈ 2 ఎపాక్సీ కార్బన్స్ అంటారు, వీటిని ఎపాక్సైడ్స్ అంటారు. వీటికి అన్నిటికీ కామన్ నేమ్ ఏంటి, ఆక్సిరైన్. ఆక్సిరైన్ అనేది కామన్ నేమ్. ఇది ఎట్రోసైకిల్, సైక్లిక్ ఈథర్ అని కూడా అంటారు, వీటిని సైక్లిక్ ఈథర్స్ అని కూడా అంటారు. ఓకే, సో ఈ ఎపాక్సైడ్స్కి నెంబరింగ్ ఏంటంటే ఫస్ట్ ఈ 2 ఎపాక్సీ కార్బన్స్కి నెంబరింగ్ తక్కువ వచ్చే విధంగా ఉండాలి. మీరు సార్ ఇక్కడ అంటారు, మీరు 1 2 అంటారు, నేను ఇక్కడ నుంచి ఇస్తే 1కి సబ్స్టిట్యూషన్ ఉంది కదా సార్, నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా అంటారు. అది రాంగ్. ఎందుకంటే 1 2 ఇచ్చినప్పుడు లాంగెస్ట్ చైన్ ఎన్ని కార్బన్స్ కవర్ అవుతున్నాయి, 2a. కానీ మీరు ఇలా ఇస్తే 1 2 వస్తుంది, లాంగెస్ట్ కార్బన్ చైన్ క్యారీ 3. సో దీనికి నేమ్ ఏంటమ్మా, 1, 2 ఇయర్ ఐ కెన్ సే ఎపాక్సీ ప్రోపేన్. ఇది ఎపాక్సీ ప్రోపేన్, ఎపాక్సైడ్, ఎపాక్సీ ప్రోపేన్. నౌ ఇప్పుడు దీనికి మీరు నెంబరింగ్ ఇలా ఇస్తారు. ఐ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ఇయర్, దిస్ ఈజ్ 1 2 3. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయకండి. సపోజ్ 1 2 3, ఇక్కడ నుంచి మీరు 1 స్టార్ట్ చేశారనుకోండి, ఎపాక్సైడ్కి 2 3 వస్తుంది, అది రాంగ్. ఎపాక్సైడ్కి లోయెస్ట్ నెంబర్ రావాలి. ఓకే, సో ఐ కెన్ రైట్ సెకండ్ కార్బన్ హ్యావింగ్ 1 సబ్స్టిట్యూషన్ 2 మిథైల్. ఇది 2 మిథైల్, సెకండ్ కార్బన్కి సబ్స్టిట్యూషన్ ఇది 2 మిథైల్ 1, 2 ఎపాక్సీ ప్రోపేన్. ఎపాక్సీ ప్రోపేన్. ఓకే, సపోజ్ one direction I am targeting now, so this is epoxide. Now you need to start from here 1 2 3 4 longest chain select చేయాలి. సో సెకండ్ కార్బన్ కి ఏముంది, మిథైల్ ఉంది కదా. సో ఫస్ట్ యు రైట్ 2 మిథైల్ 1, 2 ఎపాక్సీ. టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఆర్ 4. సో దీని బ్యూటేన్తో ఎండ్ చేయండి, దిస్ ఈస్ బ్యూటేన్. సపోజ్ 2 సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సపోజ్ సి, ఇది ఇప్పుడు ఎపాక్సైడ్ అమ్మా, ఇక్కడ ఒక మిథైల్ రాశాను, ఇక్కడ 2 సబ్స్టిట్యూషన్ రాశాను. నా ఎక్కడి నుంచి రాస్తా చెప్పండి నెంబరింగ్, రైట్ నుంచా లెఫ్ట్ నుంచా? ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేస్తే 1 2 3 4 2 3 వస్తుంది ఎపాక్సైడ్కి, దట్ ఈస్ కరెక్ట్. కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 1 2 3, ఇక్కడ కూడా 2 3 వస్తుంది. కానీ ఇక్కడ సెకండ్ కార్బన్ దగ్గరికి సబ్స్టిట్యూషన్ వస్తుంది, లోయెస్ట్ నెంబర్, కాబట్టి లెఫ్ట్ సైడ్ ఈస్ కరెక్ట్. అండ్ కొంతమంది ఫాస్ట్గా ఇక్కడ నుంచి రాస్తారు 1 2 3 అని, అది రాంగ్. టర్మినల్స్ నుంచి రాయాలి ఎప్పుడైనా. సో బెస్ట్ నెంబరింగ్ ఈజ్ ఫ్రమ్ హియర్ 1 2 3 4. ఎందుకు, సబ్స్టిట్యూషన్కి లోయెస్ట్ నెంబర్ వస్తుంది, ఫంక్షనల్ గ్రూప్ కూడా లోయెస్ట్ నెంబర్ వస్తుంది. సో ఐ కెన్ రైట్ 2 మిథైల్ 2, 3 ఎపాక్సీ 2, 3 epoxy. Total number of carbons are 4. So I can say it is butane. 2 methyl 2, 3 epoxy butane. Okay. So then I am writing this 2. Now this is 1 2 3 4. So I can say 2, 3 dimethyl 2, 3 dimethyl, then 2, 3 epoxy butane,
2,3 dimethyl, 2,3 epoxy butane, right? Then ఇలా ఇచ్చారు అనుకోండి, then where you will start? You can start from here. 1 2 3 4 and this is 5. ఓకే, సో థర్డ్ కార్బన్ దగ్గర ఇథైల్ ఉంది, సెకండ్ కార్బన్ దగ్గర మిథైల్ ఉంది. కాబట్టి ఫస్ట్ యూ నీడ్ టు స్టార్ట్ విత్ ఇథైల్. 3 ఇథైల్, 2 మిథైల్, 2 మిథైల్, then 2,3 epoxy. Now total number of carbons are 5, so I can write as pentane, epoxy pentane. మీకు ఒలిఫిన్స్లో చాలా ఇంపార్టెంట్ మాలిక్యూల్స్ అమ్మా ఎపాక్సైడ్స్. Olefins upon epoxidation by using MCBA, you will get this kind of epoxides. Right. So when molecule having multiple epoxides, more than one epoxide ఉంది అనుకోండి, you can start numbering from here 1 2 3 4. సో ఇలా రాసిన తర్వాత you need to write like this. Below only I am writing 1,2 3,4 డై ఎపాక్సీ. రెండు ఎపాక్సైడ్స్ ఉన్నాయి కాబట్టి డై ఎపాక్సీ. టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఆర్ బ్యూటేన్. ఓకే, సపోజ్ 3 ఉన్నాయి అనుకోండి, 1 2 3. ఓకే, సో కెన్ యూ గెస్ ది నేమ్? 3 1 2 3 4 5 6. ఓకే, సో హియర్ ఐ కెన్ సే డైరెక్ట్లీ 1,2 1,2 3,4 5,6. హియర్ దిస్ ఈస్ ట్రై ఎపాక్సీ హెక్సేన్. ట్రై ఎపాక్సీ హెక్సేన్. ఓకే, సపోజ్ ఇక్కడ మీకు ఎపాక్సిడ్స్ అన్ని కూడా బ్యాక్ టు బ్యాక్ ఇచ్చారనుకోండి, ఇలా ఇచ్చారనుకోండి. సో యూ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ హియర్ 1 2 3 4. సో ఈ ఎపాక్సైడ్ని పైకి కూడా ఇస్తారు, పైకి రొటేట్ చేసి కూడా ఇస్తారమ్మా, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఇలా కూడా ఇస్తారు, ఇలా ఎపాక్సైడ్స్ ఇలా కూడా ఇస్తారు. కొంచెం జాగ్రత్త ఉండండి, ఈ రెండు కూడా సేమ్. సో ఫస్ట్ మీరు నెంబరింగ్ ఇవ్వాలి 1 2 3 4. నా ఇక్కడ మీరు నెంబరింగ్ ఇచ్చిన తర్వాత చూడండి, సెకండ్ కార్బన్కి 2 ఎపాక్సీ కార్బన్స్ అటాచ్ ఉన్నాయి. 1,2,2. ఇది మళ్ళీ 3,3 రాయాలి. 1,2,2 3,3 దెన్ ఫాలోడ్ బై 4. టోటల్ ఎన్ని ఎపాక్సైడ్స్ ఉన్నాయి? 3 కదా. కాబట్టి మీరు ఏం చేస్తారు? ట్రై ఎపాక్సీ. టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఆర్ 4. దీని బ్యూటేన్ అని ఎండ్ చేయాలి. సో ఇది ఒక హోంవర్క్ తీసుకోండి, ఇది వర్కౌట్ చేయండి. సో దీనికి ఇంకో నెంబరింగ్ అండ్ ఇంకో నేమింగ్ కూడా ఉందమ్మా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ స్పైరెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ ఫాస్ట్గా. ఇది మీరు హోంవర్క్ తీసుకోండి. దిస్ ఈజ్ హోంవర్క్, జస్ట్ వర్కౌట్. వర్కౌట్ దిస్ ఎగ్జాంపుల్ లేటర్. ఇక్కడ చూడండి 2 టైమ్స్ నెంబర్ 2 టైమ్స్ రిపీట్ కావాలి. 1 2, ఇది 2 ఇది 2, మళ్ళీ ఇది 3, కిందికి 3 పైకి 3 అండ్ దిస్ ఈజ్ 4. దట్ ఈస్ ఎ వే ఆఫ్ గివింగ్. సపోజ్ ఒక రింగ్స్ ఇచ్చారనుకోండి, హౌ టు గివ్ నెంబరింగ్? సో నెంబరింగ్ షుడ్ బి స్టార్ట్ ఫ్రమ్ హియర్ 1 2. సో 1,2 ఎపాక్సీ, 1,2 ఎపాక్సీ సైక్లోహెక్సేన్. దీన్ని 1,2 ఎపాక్సీ సైక్లోహెక్సేన్ అంటారు. ఓకే, సపోజ్ ఒకవేళ సబ్స్టిట్యూషన్ ఇలా ఇచ్చారనుకోండి, ఇక్కడ మీకు మిథైల్ ఉంది, ఇక్కడ మిథైల్ ఉంది. సో ఇది 1 2 అవుతుందమ్మా. 1,2 డైమిథైల్, 1,2 డైమిథైల్. ఇయర్ 1,2 ఎపాక్సీ సైక్లోహెక్సేన్. 1,2 డైమిథైల్, 1,2 ఎపాక్సీ సైక్లోహెక్సేన్. సపోజ్ ఇక్కడ మిథైల్ ఇథైల్ 2 ఉన్నాయి అనుకోండి. ఓకే, ఇక్కడ మిథైల్ ఇక్కడ ఇథైల్ 2 ఉన్నాయి. అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇథైల్కి నెంబరింగ్ లో ఇవ్వాలి 1 2, ఎందుకంటే సమ్ ఆఫ్ లోకాన్ సేమ్. సో ఆ టైంలో ఏంటంటే ఇట్ బికమ్స్ 1 ఇథైల్ 2 మిథైల్, 1 ఇథైల్ 2 మిథైల్, దెన్
1,2 epoxy cyclohexane. Epoxy cyclohexane. That is the one. Clear? Now see this. So here I am giving epoxide. This is epoxide and here I am giving methyl. This is methyl. ఇప్పుడు నెంబరింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? ఆల్వేస్ వెన్ ఎపాక్సైడ్స్ ఆర్ గివెన్, ఎపాక్సైడ్స్ ఆర్ రైడింగ్ ఫంక్షనల్ గ్రూప్స్. కాబట్టి ఇక్కడ నుంచి మీరు నెంబరింగ్ ఇవ్వాలి 1 2 3. సో థర్డ్ కార్బన్కి మిథైల్ ఉంది కాబట్టి 3 methyl 1,2 epoxy cyclohexane. Epoxy cyclohexane. ఓకే, సపోజ్ ఒకవేళ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయనుకోండి, మోర్ దెన్ 1, ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇది 1 2 3, ఇది ఈజీ. యూ కెన్ వర్కౌట్ దిస్. ఇది మీరు వర్కౌట్ చేయండి. 3,3 డైమిథైల్ 3,3 డైమిథైల్ 1,2 epoxy cyclohexane. ఇది క్లియర్. ఓకే, నౌ ఇది కూడా మీరు ఈజీగా చేయగలుగుతారమ్మా. ఇది వర్కౌట్ చేయండి. దిస్ ఈజ్ సేమ్ నెంబరింగ్ 1 2 3. 3 ethyl 3 methyl 1,2 epoxy cyclohexane. Now see here I am giving ethyl and this is methyl. This is similar 1 2 3 4. ఎప్పుడు ఎపాక్సైడ్ని టార్గెట్ చేయండి. ఎపాక్సైడ్ we need to target. If you target epoxy, almost all it is clear. Okay, so this is methyl and this is this one. Where to start? సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయకండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 1కి ఫంక్షనల్ రూపం ఉంది, ఓకే, కానీ 1కి సబ్స్టిట్యూషన్ లేదు. కానీ ఇక్కడ 1కి సబ్స్టిట్యూషన్ ఉంది, ఫంక్షనల్ రూపం ఉంది. 1 2 3 4 5 6. ఇలాంటి క్వశ్చన్స్ మీకు గన్ షాట్ క్వశ్చన్స్, ర్యాంక్ డిసైడింగ్ క్వశ్చన్స్. అంటే మీకు క్లారిటీ ఉంటేనే మీరు చేయగలుగుతారు. క్లారిటీ లేకపోతే మీకు చాలా కష్టం. ఇది ఇక్కడ మీరు చాలా జాగ్రత్త ఉండాలి. ఓకే, సో ఇక్కడ మీకు ఎపాక్సైడ్ ఇచ్చాను. నౌ ఇక్కడ నేను మీకు మిథైల్ ఇచ్చాను, ఇక్కడ ఇథైల్ ఇచ్చాను. ఎక్కడి నుంచి వెళ్తారు మీరు? సబ్స్టిట్యూషన్స్. ఓకే, మీరు ఇలా వెళ్ళాలి. 1 2 3 4 5 6. నేమ్స్ మీరు రాసేయండి, ఈజీ. నెంబరింగ్ వచ్చిందంటే మీకు నేమ్స్ ఈజీగా రాసేస్తారు. ఇక్కడ చూడండి, 6 methyl 1 methyl 1,2 epoxy cyclohexane. 3 ethyl 4 methyl 1,2 epoxy cyclohexane. Oral I am giving, but you can work out this clearly. Okay, so here I am giving ethyl, here I am giving ethyl and here I am giving methyl. It is very easy. So can I start from here? Yes, you can start from here. 1 2 3 4 5 6. That is the answer. Okay, 3 ethyl 1 methyl 1,2 epoxy cyclohexane. Okay, now suppose see if any double bond is present. ఒకవేళ డబుల్ బాండ్ ఉంది అనుకోండి, ఇలా ఒక డబుల్ బాండ్ ఉంది. డబుల్ బాండ్ ఉన్నప్పుడు then we can start numbering from here. 1 2 3 4 5 6. ఎక్కడైతే డబుల్ బాండ్ ఉందో అక్కడ లోయెస్ట్ నెంబర్ ఉండాలి. సో ఐ కెన్ రైట్ డైరెక్ట్లీ 1,2 epoxy. ఓకే, 3 cyclohexane. 3 cyclohexane. That is the one. Okay, so that is about epoxides. So individual functional groups are closed. Each and every individual functional group I explained. Just I will make a short revision of this 16 slides starting from anhydrates. So we started with anhydrate. So anhydrates మీరు జనరల్గా రాయాలంటే ఖచ్చితంగా వాటి యొక్క యాసిడ్స్ గురించి తెలియాలమ్మా. సో
ఏదైతే యాసిడ్ సి డబుల్ బాండ్ ఓ సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఇస్తుందో ఇలాంటి గ్రూప్ని మనం ఏమంటామంటే ఎన్హైడ్రేట్ అంటాం. ఏదైతే యాసిడ్ నుంచి వస్తుందో ఆ కామన్ నేమ్ ఎన్హైడ్రేట్కి అటాచ్ చేయాలి. ఓకే, సో ఇవన్నీ కూడా కామన్ నేమ్స్, ఇవన్నీ కూడా ఐయుపాక్ నేమ్స్. అసిటిక్ యాసిడ్ నుంచి వచ్చే ఎన్హైడ్రేట్ కాబట్టి అసిటిక్ ఎన్హైడ్రేట్, ప్రోపియోనిక్ యాసిడ్ నుంచి వచ్చే ఎన్హైడ్రేట్ కాబట్టి ప్రోపియోనిక్ ఎన్హైడ్రేట్, ఇక్కడ బ్యూటరిక్ ఎన్హైడ్రేట్. క్లారిటీగా చదువుకోండి, లేదు అంటే మీరు చాలా సఫర్ అవుతారు. హెచ్ఎన్ఎంఆర్లో కానీ ఐఆర్లో కానీ యూవీలో కూడా మీకు ఏంటంటే ఆల్ఫా కామా బీటా అన్సాచురేట్ కార్బన్స్ ఇస్తాడు. కొంచెం కాన్సెప్ట్ అనేది నామన్క్లేచర్ పైన ఎక్కువ డిపెండ్ అవుతుంది. సో అందుకే మీకు ఏంటంటే నామన్క్లేచర్ ఐఎమ్ టేకింగ్ మచ్ మోర్ టైమ్ బికాస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ దిస్ నామన్క్లేచర్ వన్ మోర్ టైమ్ ఈవెన్ ఇన్ స్టీరియోకెమిస్ట్రీ యాజ్ వెల్ యాజ్ హెచ్ఎన్ఎంఆర్ ఐఆర్. దే ఆర్ డైరెక్ట్లీ వీఆర్ గోయింగ్ విత్ కాన్సెప్ట్స్ అండ్ వీఆర్ రైటింగ్ ది ఆన్సర్స్ డైరెక్ట్లీ. సో అక్కడ మీరు ఏంటంటే ఇబ్బంది పడకుండా ఈచ్ అండ్ ఎవ్రీ మాలిక్యూల్ ఇక్కడే చదువుకోండి. ఓకే, నెక్స్ట్ go through few more examples on anhydride, then I explain amide. ప్రైమరీ సెకండరీ టెర్షియరీ మూడు ఉంటాయమ్మా. ఫార్మమైడ్ కానీ ఇథనమైడ్ కానీ ప్రొపనమైడ్ కానీ. ఇక్కడ ప్రొపనమైడ్ అంటే ఇక్కడ ప్రోపియోనమైడ్, ఇట్ ఈస్ బ్యూటరమైడ్ లైక్ దట్. ఓకే, సమ్ సెలెక్టివ్ నేమ్స్ యూ కెన్ రైట్. దెన్ ఎన్మిథైల్ ఫార్మమైడ్ ప్రైమరీ సెకండరీ టెర్షియరీ. దెన్ నైట్రైల్, ఐసోసైనైడ్, తర్వాత మీకు నైట్రో ఆల్కేన్, ఆల్కైల్ నైట్రేట్స్ రెండు డిస్కస్ చేసాం. తర్వాత అమైన్స్. అమైన్స్ మీకు చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇందులో జనరల్గా 3 టైప్స్ ఆఫ్ అమైన్స్ ఉంటాయి, ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ. సో ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ ఈ 3 అమైన్స్ కూడా ఫంక్షనల్ ఐసోమర్స్. మీరు అక్కడ రాసుకోండి నోట్స్లో. ఇది మీ సిలబస్లో లేదు కానీ అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే మీకు అమైన్స్ ఇచ్చారు కాబట్టి వాటి ఫంక్షనల్ ప్రాపర్టీ తెలియకుండా మీరు ఎలా చదువుతారని అడుగుతారు. కాబట్టి ఈ 3 కూడా జనరల్లీ ఫంక్షనల్ ఐసోమర్స్, ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ. సో దీన్ని మిథైల్ అమైన్ అంటారు, ఇథైలమైన్, ప్రొపైలమైన్. NH2 ఉంటే ప్రైమరీ అమైన్. మిథనమైన్, ఇథనమైన్, ఇది ఒకసారి బాగా వినండి. అమైన్స్ 1 అమైనో బ్యూటేన్. చూడండి 1 అమైనో బ్యూటేన్. సో 1 అమైనో బ్యూటేన్ మీరు ఎప్పుడు రాస్తారో అది ఒకవేళ సబ్స్టిట్యూషన్లో అనుకుంటే, కానీ సబ్స్టిట్యూషన్ కాదు, అమైనే ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి 1 బ్యూటన్ అమైన్ అని రాస్తున్నారు. 2 అమైనో, 3 అమైనో లైక్ దట్ జనరల్ విల్ రైట్. ఇక్కడ చూడండి మనం ఎక్కడ కూడా అమైనో అనే వర్డ్ వాడలేదు. 2 అమైనో కెన్ బి యూజ్డ్ ఓన్లీ వెన్ ఇఫ్ అమైన్ ఈజ్ యాక్ట్స్ యాజ్ ఏ సెకండరీ ప్రిఫిక్స్. ఒకవేళ అమైన్ ఫంక్షనల్ గ్రూప్ అయింది అనుకోండి, ఇట్ విల్ బి రిప్రజెంటెడ్ యాజ్ అమైన్. అమైన్కి అమైనోకి చాలా తేడా ఉంది. ఇది అమైన్, ఇది కూడా అమైనే. సో అమైన్స్ అంటే ఏంటి? ఫంక్షనల్ గ్రూప్స్. సో ఆల్ ప్రైమరీ ఐ గివెన్ విత్ ఆల్ పాసిబుల్ ఐసో అండ్ నియో పాసిబిలిటీస్. దెన్ ఐ గివెన్ కంప్లీట్ సెకండరీస్. సో ఫ్యూ అన్సాచురేషన్స్ as given as homework. ఇక్కడ మీకు కొన్ని అన్సాచురేషన్స్ హోంవర్క్ ఇచ్చానమ్మా. దెన్ ఇఫ్ యూ సీ దిస్ ఎగ్జాంపుల్ బ్యాక్, ఇక్కడ అలైలమైన్, ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ నుంచి కొంచెం ఇవి ఇంపార్టెంట్, అంటే నామన్క్లేచర్ పరంగా చెప్తున్నాను. ఓకే, సో ఇది మీకు ఇనార్గానిక్లో వస్తుంది. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్, ఇవి వర్కౌట్ చేయండి, ఖచ్చితంగా మీరు చేయండి. డౌట్ ఏమైనా ఉంటే నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించండి. రెస్పాన్స్ మీకు స్లో ఉంటుందమ్మా, ఇమీడియట్గా ఉండదు, ఎందుకంటే చాలామంది వాట్సాప్ చేస్తున్నారు. ఇమీడియట్గా అందరికీ క్లారిటీ ఇవ్వడం అంటే జరగదు, స్లోగా చెప్తాను. సో మీ దాంట్లో కామన్గా మీరు చేసే మిస్టేక్ అనేది మీరు నెక్స్ట్ క్లాస్లో ఒక షార్ట్ వ్యూ మీ ఇచ్చేస్తాను, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. అంటే మీరు ఎక్కడ మేజర్ మిస్టేక్ చేస్తున్నారు అనేది ఒక షార్ట్ వ్యూ ఇస్తాను. రైట్, నెక్స్ట్ ఇది ఎపాక్సైడ్, లాస్ట్ ఫంక్షనల్ గ్రూప్. ఇండివిజువల్లో ఎపాక్సైడ్స్ని ఎపాక్సీ ఆల్కేన్స్ అంటారు. ఎపాక్సీ ఆల్కేన్. సో ఆల్వేస్ ఎపాక్సీ, ఈ 2 కార్బన్స్ని ఎపాక్సీ కార్బన్స్ అంటారు. ఈ కార్బన్స్ అన్నిటిని ఎపాక్సీ కార్బన్స్ అంటారు. ఇక్కడ ఈ రెండు ఎపాక్సీ కార్బన్స్, ఇక్కడ ఈ 2 ఎపాక్సీ కార్బన్స్. ఈ 2 ఎపాక్సీ కార్బన్స్కి లోయెస్ట్ నెంబర్ రావాలి ఎప్పుడైనా. లోయెస్ట్ నెంబర్ రావాలని చెప్పేసి మీరు ఈ ఎగ్జాంపుల్లో చూడండి. సార్ మీరు లోయెస్ట్ నెంబర్ రావాలని అన్నారు కదా, ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తా అంటే రాంగ్ అవుతుంది. 1, 2 ఇలా స్టార్ట్ చేయొద్దు, ఎందుకంటే ఈ కార్బన్ దగ్గర ఇంకో కార్బన్ అటాచ్ అయింది, అంటే ఇట్ ఈస్ ఎ టర్మినల్. ఇది కూడా టర్మినల్, అంటే ఏదో ఒక టర్మినల్ నుంచి మీరు స్టార్ట్ చేయాలి, మిడిల్లోకి నుంచి స్టార్ట్ చేయకూడదు. బీ కేర్ఫుల్, డోంట్ స్టార్ట్ ఫ్రమ్ మిడిల్. ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ మల్టిపుల్ ఎపాక్సైడ్స్ ఐ గివెన్, దెన్ ఫైనల్లీ ఐ గివెన్ ఎపాక్సీ విత్ మాక్సిమం సబ్స్టిట్యూషన్స్ లైక్ దిస్. ఓకే, సో దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ఇండివిజువల్ ఫంక్షనల్ గ్రూప్స్. ఇప్పుడు ఇండివిజువల్ ఫంక్షనల్ గ్రూప్స్ అన్నీ కూడా అయిపోయాయమ్మా. నౌ ఐ థింక్ యూ పీపుల్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఇండివిజువల్ ఫంక్షనల్ గ్రూప్స్. ఈ 20-21 ఫంక్షనల్ గ్రూప్స్ మీరు ఏం చేస్తారంటే వన్స్ అండ్ ట్వైస్ పర్ఫెక్ట్గా వర్కౌట్ చేయండి. 1కి 4 సార్లు రాయండి. రాసిన తర్వాత వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో సాధ్యమైనంత వరకు
షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి. చేసుకుంటే ఏంటంటే మీకు వేరే ఆర్గానిక్ ఫంక్షనల్ గ్రూప్స్లో కానీ, ఇంటర్ కన్వర్షన్స్లో కానీ, రియేజెంట్ అప్లికేషన్స్లో కానీ, స్టీరియో కెమిస్ట్రీలో కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే, సో ఇన్ యువర్ నెక్స్ట్ క్లాస్, మీ నెక్స్ట్ క్లాస్లో వాట్ వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ థింగ్ ఈజ్, మీ నెక్స్ట్ క్లాస్లో మనం మల్టిపుల్ ఫంక్షనల్ గ్రూప్స్ డిస్కస్ చేస్తాం. ఇంతవరకు మనం ఏంటంటే ఇండివిజువల్ ఫంక్షనల్ గ్రూప్ డిస్కస్ చేసాము. ఒకవేళ ఒక ఆర్గానిక్ మాలిక్యూల్లో డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే ఎలా మనం ఐపాక్ నామన్క్లేచర్ ఇస్తాం. సో దట్ వీ విల్ డిస్కస్ ఇన్ యువర్ నెక్స్ట్ క్లాస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఐపాక్ నామన్క్లేచర్ ఫర్ ఎ మాలిక్యూల్స్ హ్యావింగ్ మల్టిపుల్ ఫంక్షనల్ గ్రూప్స్. అంటే ఒక ఆర్గానిక్ మాలిక్యూల్లో మల్టిపుల్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే వాటి నామన్క్లేచర్ మనం ఎలా ఇస్తాం అనే కాన్సెప్ట్ ద్వారా మనం దాన్ని ఇంట్రడ్యూస్ చేసుకొని అన్ని ఫంక్షనల్ గ్రూప్స్ మనం క్లోజ్ చేస్తాం. ఓకే, సో విల్ స్టాప్ హియర్. We will continue in your next class. Okay, so take a small break. After 5 minutes, you have a physical chemistry class. Okay, take a break.